కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. మిత్రులారా, నేను చెప్పే ప్రతి వాక్యము, ప్రతి పదాన్ని కూడా మీరు చాలా శ్రద్ధగా వినడానికి మీ యొక్క హెడ్ ఫోన్స్ను యూజ్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ను హారిజెంటల్గా పెట్టండి. ప్రజెంటేషన్ చాలా క్లారిటీగా వస్తుంది మీకు. ఒకవేళ ఎవరైనా మీ టీంలో సౌండ్ రావట్లేదు అని కనుక అన్నట్లయితే వాళ్ళ మొబైల్ టచ్ చేసినప్పుడు బాటంలో కాల్వయ డివైస్ కానీ కాల్వయ ఇంటర్నెట్ కానీ వస్తుంది. దాన్ని నొక్కమని చెప్పండి. నేను మాట్లాడింది వాళ్ళకు స్పష్టంగా వినిపిస్తుంది మిత్రులారా. ఎందుకంటే మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళు మీకే కాల్ చేస్తారు కాబట్టి ఇది తెలుసుకోవాలి. దాని తర్వాత ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ గురించి తెలుసుకోబోతున్నాం మిత్రులారా. ఈ నెక్స్ట్ మనీ అనేటటువంటిది డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. మిత్రులారా, ఇది 100% ఒక వ్యాపారం. గతంలో బాటర్ సిస్టమ్ నుంచి, వస్తు మార్పిడి నుంచి ట్రెడిషనల్ మార్కెటింగ్ మనకు తెలుసు. తర్వాత వచ్చిందే డైరెక్ట్ సెల్లింగ్. మిత్రులారా, ఈ డైరెక్ట్ సెల్లింగ్ అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఉందని భారత ప్రభుత్వం గుర్తించి 2016 సంవత్సరంలో గైడ్ లైన్స్ తయారు చేసింది. మనము ఈరోజు పక్కా వ్యాపారం చేయడానికి వచ్చాము. కానీ ఈ వ్యాపారానికి కావలసింది హంగు ఆర్భాటము, అప్పులు చేయడము, భార్య పిల్లలు చెల్లి తల్లి సొమ్ములు అమ్మేయడమో, కుదవబెట్టడమో, ఫైనాన్స్కు తీసుకోవడమో లాంటి వ్యాపారం కాదు మిత్రులారా. ఇది చాలా స్మాల్గా, చాలా సిస్టమేటిక్గా, కేవలము మన చేతిలో ఉన్న ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలు. ఆ ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ మీరు ఇంతకుముందు ఎన్నో యాప్స్ను, ఎన్నో టెక్నాలజీలను మీరు డౌన్లోడ్ చేశారు. ఈరోజు నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది మన మొబైల్లో ఉన్నట్లయితే మనీ ప్లాంట్ లాగా మనకు డబ్బుల వర్షం కురుస్తుంది మిత్రులారా. ఈ నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ను మనం డౌన్లోడ్ చేస్తాము, ఇన్స్టాల్ చేస్తాం. ఈ వ్యాపారానికి ప్రారంభం ఇదే మిత్రులారా. ఈరోజు మన చేతిలో మొబైల్ లేకపోతే ఆశ్చర్యం, కానీ అందరికీ మొబైల్ ఉంది. కానీ మన మొబైలే మన ఆఫీసు, మన మొబైలే మనకు బ్యాంకు. మిత్రులారా, ఇది కంప్లీట్ ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్. గతంలో మనము ఎన్నో ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ మన మొబైల్లో ఉన్నాయి. మన దగ్గర స్మార్ట్ ఫోన్లో అవి ఒక పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, గూగుల్ పే అయితేనేమి, ఇలాంటివి ఎన్నో మన దగ్గర అవసరానికి అనుసారంగా ఎన్నో మన దగ్గర ఉన్నాయి. ఓబర్, ఓలా కావచ్చు, స్విగ్గీ, జొమాటో కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఎన్నో ఉన్నాయి మిత్రులారా. మరి అవన్నీ ఉన్నప్పుడు ఈ నెక్స్ట్ మనీ ఏంటిది? వాట్ ఈజ్ నెక్స్ట్ మనీ? నెక్స్ట్ మనీ అనేదే ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా. మిత్రులారా, ఈ నెక్స్ట్ మనీ అనేది 1వ తారీఖు జనవరి 2017న ఈ యొక్క కంపెనీ లాంచ్ అయింది. మిత్రులారా, మార్కెట్లో మనం ఇంతకుముందు అనుకున్న యాప్స్ అన్ని కూడా, మన మొబైల్లో ఉన్న యాప్స్ అన్ని కూడా అవి కస్టమర్స్ను తయారు చేస్తూ ఉన్నాయి. అందుకే మన యొక్క జీవితాల్లో ఎలాంటి ఒదుగు బొదుగు లేదు. కారణం, వాళ్లకు మనం ఒక ప్రోడక్టు, వాళ్లకు మనం ఒక కస్టమర్. కానీ మిత్రులారా, యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అని చెప్పొచ్చు B2B అనే మోడల్లో, బిజినెస్ టు బిజినెస్ అనే మోడల్లో ఈ సిస్టమ్ తయారైంది. కస్టమర్స్ నుంచి బిజినెస్గా తయారైంది మిత్రులారా, మొట్టమొదటిసారి. ఆ తర్వాత మనం చూస్తే వాళ్ళు అక్కడ మనను కస్టమర్గా చేస్తున్నారు కాబట్టి మనకు అక్కడ ఆదాయ అవకాశాలు లేవు, కేవలం సర్వీస్ మాత్రం అందిస్తున్నారు. కానీ మిత్రులారా, ఇక్కడ ఒక పెద్ద వ్యాపార అవకాశం ఉంది, ఒక పెద్ద గొప్ప ఇన్కమ్ కావాల్సిన అవకాశం ఉంది, తీసుకునే అవకాశం ఉంది. సాగరం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చెంచాడు వాటర్ తీసుకుంటారా, టమ్లర్ వాటర్ తీసుకుంటారా, బకెటెడ్ తీసుకుంటారా, డ్రమ్ము తీసుకుంటారా? మన పైన ఆధారపడుతుంది. ఓషన్ అన్నమాట మిత్రులారా. 178 కోట్లు అనేది ఉంది, 1000 కోట్లు అనేది ఉంది. మీరు ఎంత కావాలంటే అంత మిత్రులారా. కావలసినంత కాదు, కావలసినంత మీన్స్ లిమిటెడ్. కోరుకున్నంత ఉంది మిత్రులారా. అన్లిమిటెడ్ ఇన్కమ్కు ఒక అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు మన జీవితంలో ఒక సువర్ణాక్షరాలతోటి లిఖించదగిన రోజు.
నేను యాజ్ ఏ సిఎన్చారిగా 3వ తారీఖు అక్టోబర్ 2019న మీలాగా వచ్చినటువంటి ఒక మిత్రులారా, నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి అనుసారంగా నా జీవితంలో ఏదైతే జరిగిందో అది మాత్రమే నేను మీ దృష్టికి తెస్తున్నాను తప్ప మిమ్మలను మోటివేట్ చేయాలని కానీ, మిమ్మలను కన్విన్స్ చేయాలని కానీ, మిమ్మలను రిక్వెస్ట్ చేయడానికి నేను రాలేదు మిత్రులారా. నా జీవితంలో ఏదైతే మార్పు జరిగిందో దానికి మీతోటి పంచుకోవడానికి వచ్చాను అంతే. ఆ తర్వాత మీరు దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, రెండు మీ చేతుల్లోనే ఉన్నాయి మిత్రులారా. ఆ తర్వాత నేను చూసినట్లయితే మనకు నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిది మిత్రులారా? ఇది అందరికీ ఉపయోగపడేటటువంటి సిస్టమ్. ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్. భారతదేశంలో 2016లో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చినాయి. అందులో 457 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. డైరెక్ట్ సెల్లింగ్ పవర్ఫుల్ ఇండస్ట్రీ అని ప్రూఫ్ అయిపోయింది. కానీ అందులో మొట్టమొదటి సర్వీస్ సెక్టార్లో వచ్చిన కంపెనీ 457 కంపెనీల్లో ఈ ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్లో ఉంది. అందుకే చాలా మంది ఇంకా అప్డేట్ కాలేదు. వాళ్ళు అనుకుంటా ఉన్నారు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రోడక్ట్ అమ్మాలి, ప్రోడక్ట్ అమ్మితే మాత్రమే లీగలు, ప్రోడక్ట్ అమ్మకపోతే ఇల్లీగల్ అనే పరిమితమైనటువంటి లిమిటెడ్ అయినటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మిత్రులారా, జిఎస్టి వచ్చిన సంగతి వాళ్ళు మర్చిపోయారు. అంతకుముందు వ్యాట్ ఉండే. జిఎస్టి గ్యారెంటీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయము గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మీరు కావాలనుకుంటే గూగుల్ బాబాని అడగండి, గూగుల్ బాబాకు చెప్పండి. మీరు 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ మీరు ఓపెన్ చేస్తే 36 సార్లు 36 టైమ్స్ సర్వీస్ గురించి సంబోధించడం జరిగింది. కాబట్టి వస్తువు ఉంటేనే లీగలు, వస్తువు లేకపోతే ఇల్లీగల్ అనేది కాదు. ఆ తర్వాత మిత్రులారా, ఇంకొక విషయం మనం అర్థం చేసుకుంటే, ఈరోజు భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ అన్నా నెట్వర్క్ మార్కెటింగ్ అన్నా ఒక చెడు అభిప్రాయం ఉంది. మనం ఎవరికైనా చెప్పడానికి వెళ్తే కూడా ఇది పని లేని వాళ్ళు చేసే పని అనుకుంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఉచిత సలహాలు కూడా ఇస్తారు. ఏదో ఒక ఉద్యోగం చేసుకోరాదు అని కూడా ఉచిత సలహాలు చెప్తా ఉంటారు. కానీ ఉద్యోగాల పరిస్థితి ఏముందో మనకు తెలుసు. కానీ మిత్రులారా, వాళ్ళు చెప్పడం వెనుక అర్థం ఏముంది? వాళ్ళు ఎందుకు అలా చెప్తా ఉన్నారు, ఎందుకు అలా అంటా ఉన్నారు? మిత్రులారా, వాళ్ళు చెప్పిన దాంట్లో సత్యం ఉంది. కారణం ఏంటిది? గతంలో నెట్వర్క్ అనే రూపంలో ఎంతో మంది మోసపోయారు, డైరెక్ట్ సెల్లింగ్ అనే రూపంలో మోసపోయారు. వచ్చిన ప్రతి కంపెనీ పారిపోలేదండి. అర్థం చేసుకోండి, వచ్చిన ప్రతి కంపెనీ పారిపోలేదండి. కొన్ని కంపెనీలు మాత్రమే పారిపోయాయి. ఓ మై డియర్ ఫ్రెండ్స్, పారిపోయిన కంపెనీలను కనుక చూసుకున్నట్లయితే అవన్నీ కూడా ప్రజల నుంచి డబ్బులు కలెక్ట్ చేసిన కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు అవన్నీ. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ, ఆర్థిక మంత్రి కానీ వాళ్ళు చెప్తా ఉంటారు మీకు రోజుకు 3% ఇస్తాము, 10% ఇస్తామని చెప్తా ఉంటారు. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, అది వాస్తవమా? ఒకవేళ వాస్తవమే అయితే మరి ఈరోజు పెద్ద పెద్ద మేధావులు ఎంతో మంది ఉన్నప్పుడు వాళ్ళు ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఎంత చక్కగా డబ్బులు డెవలప్ చేయొచ్చుగా. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు గవర్నమెంట్ చట్టాలు గుర్తురావు. మనకు డబ్బులు ఇస్తాం అన్నప్పుడు తీసుకుంటాము, ప్రాబ్లం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అప్పుడు పోలీసు వాళ్ళు ఏదో మన కోసం వాళ్ళకి ఇంకే పని లేనట్టు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన లోపల ఉన్నటువంటి ఒక అత్యాశ, దురాశ మూలంగా డైలీ 1% అంటే కూడా మిత్రులారా 365% పిఏ పర్ యానం. ఇది సంభవమా? ఇది వాస్తవమా? అర్థం చేసుకోండి. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 ఉంది మిత్రులారా. భారతదేశంలో 42 సంవత్సరాల క్రితమే దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అంతకు ముందు మనీ లాండరింగ్ జరిగిన మాట వాస్తవం. కానీ ఆ యొక్క చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 కనుక మీరు చూసినట్లయితే అక్కడ ఎవరు ఎండ్ యూజర్ నష్టపోకూడదు, ఈజీగా మనీ రాకూడదు. దీని యొక్క సారాంశం ఇదే మిత్రులారా. మరి ఆ తర్వాత పేర్లు మార్చుకొని రకరకాలైనటువంటి పేర్లలో ఈ రోజు కూడా మిత్రులారా ఆటో ఫూల్స్ అని చెప్పేసి మనను ఒక ఫూల్స్ చేస్తా ఉన్నారు. దానికి కారణం ఏంటిది? మనము మోసపోవడానికి రెడీ ఉన్నంతసేపు మోసం చేసే వాళ్ళు ఉంటారు. దొంగలు సమాజంలో ఉండడం తప్పు కాకపోవచ్చు, కానీ మన ఇంటికి తాళం వేసుకోకపోవడం మనదే తప్పు మిత్రులారా. అయితే ఈ కంపెనీ జీరో ఇన్వెస్ట్మెంట్ మిత్రులారా,
ఒక రూపాయి కాదు, ఒక సింగిల్ నయా పైసా తేవాల్సిన అవసరం లేదు మనకి. కాబట్టి పండుకున్నా కూడా మనకు వితౌట్ ఎనీ ట్యాబ్లెట్, వితౌట్ ఎనీ మనకు నిద్ర వచ్చే అవకాశం ఉంది. టెన్షన్ లేని వ్యాపారం మిత్రులారా, ఇది వ్యాపారమే, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. దాని తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ లోపల మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ చాలా పవర్ఫుల్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న ప్రోడక్ట్స్ బయట దొరకాయి, రైట్. కానీ మనము పని ఎందుకు చేస్తా ఉన్నాం? అయితే మిత్రులారా, ఇక్కడ ఎలాంటి మనకు ఫిజికల్ గా ప్రోడక్ట్స్ అమ్మవలసిన అవసరం లేదు. నేను ఒక 32 సంవత్సరాల నుంచి మార్కెటింగ్ రంగంలో ఉన్నాను. ఈరోజు ఒక సీనియర్ ఒక సేల్స్ మెన్స్ అయిపోయాడు. కరోనా చెప్తుంది మీరు ఇంట్లో ఉంటే జనాభా లెక్కలలో ఉంటారు, బయట తిరిగితే నా లెక్కలలోకి వస్తారు. కానీ బాధాకరమైన విషయము, ఒక ఫుల్ టైమర్ గా, ఒక నెట్వర్కర్ గా భార్య పిల్లలను పోషించాల్సిన బాధ్యత ఉన్నప్పుడు తన ప్రాణాలకు తెగించి ఈరోజు పని చేస్తున్నారు. మనకు అవసరం లేదు చేయాల్సింది. కంపెనీ ప్రోడక్ట్ ఆయన అమ్ముకుంటాడు, మనం ఎందుకు అమ్మాలుతున్నాం? మనం డబ్బు కోసమే కదా. కాబట్టి మిత్రులారా, నేను 3వ తారీఖు అక్టోబర్ నుంచి ఇంటి దగ్గర ఉండి పని చేస్తా ఉన్నా. నాకు ఇది సంభవం అయినప్పుడు మీకు సంభవం అవుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే గతంలో కొన్ని కంపెనీలలో ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ప్రోడక్ట్స్ కొనుక్కున్నాం. ప్రొడక్ట్ సర్కులేషన్ జరిగింది. కానీ మిత్రులారా, ప్రొడక్ట్లో దమ్ముంటే కొంటాం కదా. ఇక్కడ ఎలాంటి ప్రొడక్ట్ కొనవలసిన అవసరం లేదు, ప్రొడక్ట్ అమ్మవలసిన అవసరం లేదు మిత్రులారా. ఆ తర్వాత చూస్తే ఇదంతా కూడా డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. ఆ తర్వాత అన్ని పనులకు కారణం డబ్బే. ఆ డబ్బు అనేటటువంటిది ఒక కట్ ఆఫ్ టైం అని, ఒక పేఅవుట్ టైం అని, మన యొక్క డబ్బులు మన కష్టార్జితము మనకి ఇవ్వడానికి వాళ్ళు ఏదో దయాదాక్షిణ్యాలలాగా ఉంది మిత్రులారా. కానీ టోటల్ నా చరిత్రలో, నా అనుభవంలో 24/7 మిత్రులారా, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునే గొప్ప అవకాశం ఇక్కడ ఉంది. వెంటనే మీరు ఏటీఎంకి వెళ్ళేసి తీసుకోవచ్చు 10 సెకండ్స్ మాత్రపు సమయంలో, 10 సెకండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక గొప్ప అవకాశము, ఇది అడ్వాన్స్ ఫ్యూచర్ బిజినెస్. ఇది కొందరికి అర్థం కాకపోవచ్చు, కానీ మిత్రులారా వాళ్ళకు కూడా అర్థం అవుతుంది కొన్ని రోజులు. కష్టపడేటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు. చెమటే రాకముందు డబ్బులు ఇస్తున్న ఒక ఆర్గనైజేషనే నెక్స్ట్ మనీ మిత్రులారా. అందుకే ఈ రోజు చూడండి, నేను 3వ తారీఖు అక్టోబర్ 2019 వచ్చాను. ఆ రోజు నేను ఒక్కడినే. ఆ రోజు నైట్ మా సీనియర్ నాకు చెప్పింది, ఉదయం రాత్రి 2 క్లాసెస్ అవుతాయి, మీరు అటెండ్ అయితే చాలని చెప్పారు. ఏమైనా డౌట్స్ వస్తే అక్కడ అడగొచ్చని చెప్పారు. మిత్రులారా, అనతి కాలంలోనే, ఇంకా సంవత్సరం కూడా కాలేదండి, రేపు 3వ తారీఖు అక్టోబర్ 2020 వస్తే సంవత్సరం అవుతుంది. ఈ రోజు నా టీము 37,000 దాటిపోయిందండి. ఇది నా గొప్పతనమా అంటే మిత్రులారా, కానే కాదు. జనాల యొక్క సాటిస్ఫాక్షన్ ఉంది. వాళ్లకు కష్టపడ్డటువంటి ఇప్పుడు వాళ్ళ చెమట అరకముందు వాళ్ళకు డబ్బులు వస్తా ఉన్నాయి. మిత్రులారా, మనం ఎక్కడ పని చేస్తున్నా డబ్బుల కోసమా కాదా అర్థం చేసుకోండి. ఒక ఉద్యోగము, వ్యాపారము ఏది చేసినా కూడా డబ్బు కోసమే. మనకు వచ్చేటటువంటి డబ్బు ఒక చీమకు కూడా హాని చేయకుండా ఒక గొప్ప డబ్బు తీసుకునే గొప్ప అవకాశం మిత్రులారా నెక్స్ట్ మనీ. ఒక్క ఇన్కమే మీకు చెప్పాను, మీరు తలుచుకుంటే 178 కోట్లని చెప్పాను. ఇది వాస్తవము, సత్యము. కానీ మిత్రులారా, మరి అది ఎంత టైంలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేదే మనకు నేర్పడం జరుగుతుంది. ఈ రోజు మీకు ఈ యొక్క 90 మినిట్స్ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే దీన్ని మీరు 3 రోజులు ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఉదయం ప్రెజెంటేషన్ ఉంటుంది, నైట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. 3 రోజుల తర్వాత 4వ రోజు మీకు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఫ్రీక్వెంట్ ఆస్కింగ్ క్వశ్చన్స్, మార్కెట్లో ఏమొస్తాయి అనేది ఉంటుంది మిత్రులారా. ఇక ఆ తర్వాత మీ నిర్ణయము, మీరు సొంతంగా పని చేయొచ్చు, లేదా నా యొక్క చేయబట్టుకోనైనా పని చేయొచ్చు మిత్రులారా. అది చాయిస్ మీకు ఉంటుంది. ఒకవేళ కనుక మీరు నా చేయి పట్టుకుంటే 90 డేస్ కనుక ఈ సిస్టాన్ని ఫాలో అయితే పర్ డే 3,000 to 4,000 రూపీస్ వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. చాయిస్ మీకే. ఇక్కడ ఎవరిని బలవంతం చేయడం ఉండదు. ఇక్కడ ఎవరికి ఎవరు బాస్ లేరు. దాని తర్వాత మిత్రులారా, ఈరోజు ఈ వ్యాపారాన్ని ఎవరికైనా మనం చెప్పొచ్చు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి వ్యక్తి వస్తువులు వాడుతానే ఉన్నాడు. అయితే మిత్రులారా, ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తా ఉన్నారు. నేను వచ్చేసి లక్స్ సబ్బు మానేసేయండి, మా సబ్బు పెట్టుకోండి అని చెప్పి మీకు బలవంతంగా నేను నా ప్రోడక్ట్ను అంటగట్టాల్సిన అవసరం లేదు. మీరు లక్స్ సబ్బే పెట్టుకోండి, కానీ మీకు ఆ యొక్క లావాదేవీల పైన మీకు డబ్బులు ఆదా అవుతాయి, పొదుపు అవుతాయి, సేవింగ్స్.
వస్తువులే కాదు మిత్రులారా, ఎన్నో రంగాలు సర్వీసెస్ ఉన్నాయి ఇందులో. ఒక ఫ్లైట్ ప్రయాణం అయితేనేమి, బస్సు ప్రయాణం అయితేనేమి, ఇన్సూరెన్స్ అయితేనేమి, మొబైల్ అయితేనేమి, ఇది అది కాదని ఏదైనా సరే మీరు ఈ టెక్నాలజీని మీ మొబైల్కు వాడుకుంటే మీకు సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయల పొదుపు అయ్యే గొప్ప అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రచారం చేసినట్లయితే, లెర్న్ డూ టీచ్ చెప్పినట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. మిత్రులారా, నేను అదే పని చేస్తున్నా. కాపీ పేస్ట్ మీరు చేయండి. ఇదంతా కూడా కేవలం మొబైల్ ఫోన్ ద్వారానే నేను ఒక యూజర్ను ఫస్ట్ నేను యూజ్ చేస్తాను. నేను యూజ్ చేసిన తర్వాత అది నిజమే అవుతే అప్పుడు నేను ప్రమోట్ చేస్తాను. అప్పుడు నేను ఒక అర్నర్. మిత్రులారా, మనం ఇద్దరం ఫ్రెండ్స్ అనుకుందాం. మీరు మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నారు 500, వెంటనే మీకు ఒక 3% మిగిలిపోయింది. నేను రీఛార్జ్ చేసుకున్నాను, నాకేం మిగలలేదు. మీ సక్సెస్ స్టోరీని నాకు చెప్పడం ద్వారా నేను సభ్యుడిని అవుతా తప్ప అందులో నన్ను ఇరికియడమో జయించేయడమో ఈ పదాలు లేవు మిత్రులారా. చాలా మంది అనుకుంటారు వేరే వాళ్ళకి చెప్పాలేమో. లేదండి, మీ సక్సెస్ స్టోరీ ఇష్టం ఉంటే వస్తారు, లేకపోతే లేదు. ఆ తర్వాత మిత్రులారా, మీకు మీటింగ్స్ ఉన్నాయి, ట్రైనింగ్స్ ఉన్నాయి. గతంలో మీరు చూడండి, మనం చేసిన పనిలో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. కానీ మిత్రులారా, ఈరోజు DSSS ద్వారా, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఈరోజు ఉదయాన మీరు 7 గంటలకు మీ ఇంట్లో వింటున్నారు. ఇంతకుముందు ఏం చేశాం ఆ సమయం మనకు తెలుసు. మొబైల్ ఫోన్ ఏం చేశాం మనకు తెలుసు. ఈ రోజు దాన్ని పని పెట్టాం. దానికి ఖర్చు జీరో, ఖర్చే లేదు మనకు. కానీ మిత్రులారా, డబ్బులు వస్తా ఉన్నాయి. ఇక్కడ అర్థం చేసుకోండి ఈ సిస్టమ్ను. ఫ్రీ ఆఫ్ కాస్ట్గా కేవలం 4 రోజుల సమయం కనుక మీరు రెగ్యులర్ రాగలిగితే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఇంకా మీకు అసిస్టెన్స్ కావాలి, 90 రోజులు అటెండ్ కాండి. ఫెయిల్యూర్కు స్కోపే లేదు మిత్రులారా. చాయిస్ ఈజ్ యువర్స్. ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మిత్రులారా, మనతో పాటు మన తదనంతరం జీవితంలో యావత్ ప్రపంచం ఒక సైడు, మన భార్య బిడ్డలు ఒక సైడు. మనం ఉన్నంతసేపు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మిత్రులారా, ఈరోజు ఎవరిని మనము నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి. మరి మన ఫ్యామిలీ సెక్యూరిటీ మనం ఆలోచన చేయకపోతే ఎవరు ఆలోచన చేస్తారు? చూడండి, ఇక్కడ చూడండి మిత్రులారా, ఈ 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ అనే మహమ్మారితోటి చనిపోవడం జరిగింది. ఆ రోజు స్టార్టింగ్ లో 10-20 వేల రూపాయలు కూడా అతనికి రావట్లేదు. కానీ అతను స్టార్ట్ చేసినటువంటి టీం ద్వారా, నెట్వర్క్ ద్వారా ఈ రోజు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి వెళ్తా ఉన్నాయి. అది దానికి కారణం ఏంటిది? ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఈ సిస్టంలో ఉన్నటువంటి గొప్పతనం. ఇక్కడ ఎలాంటి బీవీలు కానీ, రైట్ లెఫ్ట్ కానీ ఎలాంటి గొల్లాలు లేనటువంటి సిస్టమ్ మిత్రులారా. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి సిస్టమ్ నేను చూడలేదు మిత్రులారా. అందుకని వాళ్ళ కుటుంబానికి వెళ్తుంది. వాళ్ళ కుటుంబంలో ఎవరికి నెట్వర్క్ ఐడియా లేదు, వాళ్ళు ఏం మీటింగ్ చేయరు. కాబట్టి డబ్బుల ప్రవాహం ఉంది మిత్రులారా. ఇది స్క్రీన్ షాట్ చేయండి. ఈ రోజు మీరు ఆలోచన చేయండి. మీకు నచ్చితే మాత్రమే 3 రోజులు మీరు కోర్సు కంప్లీట్ చేయండి. నచ్చితే 100% నచ్చితే మనం కలిసి పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా, లేకపోతే నో ప్రాబ్లం. ఆ తర్వాత మిత్రులారా, ఈ కంపెనీ పేరే నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్. నెక్స్ట్ జనరేషన్ కోసం వచ్చిన కంపెనీ మిత్రులారా. ఆ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు. అతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ సంస్థ 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. మిత్రులారా, 7.5 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ, మచ్చలేనటువంటి కంపెనీ, సర్వీస్ లో కమిట్మెంట్ సర్వీస్ ఇస్తున్న కంపెనీ అని చెప్పేసి సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన కంపెనీ. మిత్రులారా, ఆ సంవత్సరంలో మీరు చూసినట్లయితే 2013 సంవత్సరంలో యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా అతను ఒక సిఎండి. మిత్రులారా, ఆ రోజు ఆ సంవత్సరంలో అతని వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. 2013 సంవత్సరంలో యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగితే అభిషేక్ కుమార్ బర్మన్ సార్ పేరు వస్తుంది. దాని తర్వాత మిత్రులారా, మరి అతను స్థాపించినటువంటి సంస్థే నెక్స్ట్ మనీ. ఆ యొక్క నెక్స్ట్ మనీ యొక్క
విజన్ ఏంటిది మిత్రులారా? అసలు నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది ఒక్కసారి అర్థం చేసుకుంటే 2016 సంవత్సరంలో నెక్స్ట్ మనీ వచ్చింది 1 జనవరి 2017. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపు రాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీ కూడా వచ్చింది. ఈ కంపెనీ తరఫు నుంచి అభిషేక్ కుమార్ బర్మన్ గారు అక్కడికి వెళ్తే అక్కడికి ఎవరైతే స్టార్టప్ ప్యాక్ వాళ్ళు వచ్చారో వాళ్ళు బాగుపడడానికి పెట్టారు B2C. గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తుండ్రు, కానీ మనము చేసే లావాదేవీల పైన వాళ్ళు మాత్రమే బెనిఫిట్ పొందుతా ఉన్నారు. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అప్పుడు అతను ఆలోచన చేశాడు. సేమ్ అదే వర్క్ మనం చేసి వస్తున్న ప్రాఫిట్ లో 10% to 90%, 10% కంపెనీకి 90% ఇచ్చినట్లయితే ఈ భారతదేశంలో నిరుద్యోగ సమస్య సమూలంగా నాశనం చేయబడుతుంది మిత్రులారా. సమూలంగా అసలు నిరుద్యోగి ఒక్కడు కూడా ఉండడిగా. ఆకలి చావులు అసలే లేవు. ఏ ఉద్యోగస్తుడు కూడా లంచం తీసుకోడు. కారణం ఏంటిది? లంచం ఏమైనా ఫ్యాషన్ కోసం తీసుకుంటారా ఏంటి? డబ్బులు జరిపోక. సో మై డియర్ ఫ్రెండ్స్, కావలసినంత కాదు కోరుకున్నంత డబ్బు ఇక్కడ కల్పించడం జరిగింది. వాస్తవ సత్యము. రాబోయే రోజులలో భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలోనే నెక్స్ట్ మనీ నెంబర్ 1 యాప్ కాబోతుంది మిత్రులారా. ఇది ఈ రోజు నమ్మండి, ఈ రోజు నమ్మకం ఉంటే స్టార్ట్ చేయండి, లేదా నెంబర్ 1 అయినాకైనా రావచ్చు. దాంట్లో ఎలాంటి బలవంతం లేదు మిత్రులారా. కంపెనీ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. దేంట్లో? ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది మిత్రులారా. ఇంకా మనది ఓపెన్ వాలెట్ బ్యాంక్ కాలే. అసలు ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంది? ఈ రోజు మీరు గూగుల్ పే నుంచి, మీ గూగుల్ పే నుంచి నా గూగుల్ పేకు, నా పేటిఎం నుంచి మీ పేటిఎంకు, మీ ఫోన్ పే నుంచి నా ఫోన్ పేకు ఏవైతే నగదు లావాదేవీలు చేస్తున్నామో దాన్ని మనం ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటాం మిత్రులారా. ఆ పని మనము చేయలేమో. సరే, మరి చేయకపోతే మనకేమైనా నష్టం ఉందా? ఒక్కసారి మనం చూద్దాం మిత్రులారా. ఇక్కడ మన కష్టార్జితం ఏదైతే ఉందో ప్రతి 5 సెకండ్స్ కాలంలో మన యొక్క బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అర్థం చేసుకోండి. ఇది ఒక్కటి పెండింగ్ లో ఉంది, ఇది కూడా అయిపోతుంది. అసలు కంపెనీ లక్ష్యమే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఈరోజు పేటిఎం వచ్చి 14 సంవత్సరాలైంది మిత్రులారా. ఇది 3.5 సంవత్సరాలు. ఆ తర్వాత రెండోది ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్. ప్రతి వ్యక్తి ఇక్కడ ఓనరే. నా టీముకు నేను ఓనరు, మీ టీముకు మీరు ఓనరు. అంతే తప్ప ఇక్కడ ఎవరో ఎవరికి ఎంప్లాయీస్ కాదు, ఎవరో ఎవరికి బాసు కాదు. ఎవ్వరికి వాళ్ళు ఓనరే. కానీ ఓనర్ అనే లక్షణాలు మన దగ్గర ఉన్నాయా? అది క్వశ్చన్ మిత్రులారా. నేను యాజ్ ఏ ఓనర్ అనుకున్నా కాబట్టి నా యొక్క టీంలో ఈరోజు 37,000 మంది ఉన్నారు మిత్రులారా. 15th August 2021 నెక్స్ట్ ఇయర్ వరకు 10,000 మంది పైన ప్రతి ఇంటికి ₹1,00,000 ఇన్కమ్ ఇప్పియాలి అనే ఒక కంకణం కట్టుకొని నేను పనిచేస్తున్నా మిత్రులారా. ఈ అవకాశం మీకు కూడా ఉంది. కమాన్, నాతోటి చెయ్యి కలపండి, కలిసి మనం పని చేద్దాం. చీమకు హాని చేయకుండా మన కుటుంబానికి కావాల్సిన ఇన్కాన్ని సాధించుకుందాం. దాని తర్వాత మిత్రులారా, ఈ కామర్స్ బిజినెస్ ద్వారా ఇది కరోనా రాకముందు గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ జరిగింది అని రికార్డ్స్ ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది. కరోనా స్పష్టం చేసేసింది మిత్రులారా. B2B బిజినెస్ టు బిజినెస్ సిస్టమ్ చెప్పండి. కంపెనీ విజన్ లో మెజారిటీ 99% వరకు కంప్లీట్ అయిపోయింది. 1% అది కూడా అయి తీరుతుంది మిత్రులారా. కంపెనీ మిషన్ ఏంటిది? డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా మిత్రులారా. 18 సంవత్సరాల పైన ఉన్న ప్రతి వ్యక్తికి ఉద్యోగం తీసుకునే అవకాశం ఉంది. కానీ అక్కడ ఉద్యోగం ఎలా సిన్సియర్గా చేస్తామో, ఎంత భయభ్రాంతులకు లోనై చేస్తామో, ఇది కూడా నా ఉద్యోగమే, ఇది కూడా నా వ్యాపారమే. నా వ్యాపారానికి పెట్టుబడి లేదు, నా ఉద్యోగానికి బాసు లేడు. చాలా మంది నన్ను చెప్తా ఉంటారు, సార్ మీరు చాలా కష్టపడుతున్నారని నాకు బిస్కెట్స్ ఇస్తా ఉంటారు అప్పుడప్పుడు. నేనేం కష్టపడుతున్నా? నేను నేర్చుకుంది ఉదయము రాత్రి మీకు చెప్తున్నా. ఇది కష్టమా? ఇంట్లో కూర్చొని ఎంతో మంది ఉదయం నేను చూస్తూ ఉంటా, ఎన్నో షాపులు ఓపెన్ చేస్తూ ఉంటారు. ఎంతకాలం ఓపెన్ చేయాలి అతను తెలియదు. ఎంతో మంది డ్యూటీకి వెళ్తున్నారు తెలియదు.
మిత్రులారా, వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ ప్రేయర్. లర్న్, డూ, టీచ్. నేను నేర్చుకుంది మీకు నేర్పిస్తున్నా, మీరు నేర్చుకోండి, మీరు నేర్పియండి. ఇదే విషయం చెప్పారు మెగాస్టార్ చిరంజీవి గారు స్టాలిన్ పిక్చర్ లో. థ్యాంక్స్ చెప్పకండి, మీరు హెల్ప్ చేయండి. సేమ్ ఫార్ములా, సేమ్ ఫండా. మిత్రులారా, ఈ రోజు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, మనకు టెన్షన్ లేదు. జిఎస్టి, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేషన్స్ తో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ కూడా ఉంది. కమిట్మెంట్ గురించి కంపెనీ. మిత్రులారా, భారత ప్రభుత్వం ఆమోదించిన కంపెనీలో భయపడాల్సిన అవసరం ఎక్కడుంది చెప్పండి. ఆ తర్వాత మీరు చూడండి, ఏ కంపెనీ అయినా లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తాయి. మిత్రులారా, వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, డబ్బులు కలెక్ట్ చేయడం, పారిపోవడం. ఈ రోజు ఈ కంపెనీ చూడండి, 1 జనవరి 2017న లాంచ్ అయినటువంటి నెక్స్ట్ మనీ 26 డిసెంబర్ 2017 సంవత్సర కాలం వరకు మిత్రులారా లీగాలిటీ కోసం ప్రయత్నం చేసి కంపెనీ సీరియల్ నెంబర్ 278. ఇది కంపెనీ వెబ్సైట్ కాదు, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేయండి మిత్రులారా. భారత ప్రభుత్వం గుర్తించిన డైరెక్ట్ సెల్లింగ్ లో మొట్టమొదటి కంపెనీ సర్వీస్ సెక్టార్. ఆ తర్వాత మనం చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ ఫ్రీ అవ్వాలని చెప్పారు. అయితే మిత్రులారా, అందరూ ఫ్రీ ఇస్తున్నారు, కానీ అందరికీ మనకున్న తేడా ఏంటంటే, మన దగ్గర ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తి 6 నెలలకు 6 సంవత్సరాలకు ఎప్పుడైనా సరే మళ్ళీ అతను యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ఓపెన్ చేసుకోవచ్చు. కానీ వేరే కంపెనీలలో సర్టెన్ టైం వరకు మాత్రం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఏదో ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతుంది. ఇది జనాలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది, సత్యాన్ని చెప్పవలసిన అవసరం ఉంది. చెప్పకపోతే కూడా మనం అసత్యంలో భాగమవుతాం మిత్రులారా. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళది, చెప్పడం మన బాధ్యత. దాని తర్వాత మిత్రులారా, భారతదేశమే కాదు, ఈరోజు ఈ ప్లానెట్ పైన, ఈ భూమి పైన ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి కూడా లక్షలు కోట్ల రూపాయలు సంపాదించుకునే గొప్ప అవకాశము నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది మిత్రులారా. అండర్లైన్ చేసుకోండి. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి పొదుపు చేసుకోవచ్చు, ఈ యాప్ను వాడుకుంటే పొదుపు చేసుకోవచ్చు, ఈ యాప్ను పని చేస్తే డబ్బు సంపాదించవచ్చు. గత సంవత్సరంలో 40% బిజినెస్ ఇక్కడే జరిగింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్. మిత్రులారా, ఆఫర్స్ అండ్ టైఅప్ అనే సెక్షన్ ఉంది మన దగ్గర. అర్థమైన వ్యక్తి ఆగడు, అర్థం కాని వ్యక్తి కదలడు. కానీ దానికోసం మనకు ఓపెన్ మైండ్ ఉండాల్సిన అవసరం ఉంది, పాజిటివ్ మెంటాలిటీ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ మన మైండ్ను కనుక మనం డక్కని తిప్పి పెట్టేస్తే మన మైండ్లోకి ఏది వెళ్ళదు మిత్రులారా. కొద్దిగా ఈగోను పక్కన పెట్టి, నాకే అంత తెలుసు అనేది పక్కన పెట్టి, ఏమి చెప్తున్నారు ఇన్న తర్వాత డిసిషన్ ఏదైనా తీసుకోవచ్చు. ఈరోజు మీ ఫ్రెండ్గా నేను ఒక ల్యాప్టాప్ కొనుక్కున్న అమెజాన్లో, అదే అమెజాన్ అదే ల్యాప్టాప్ నెక్స్ట్ మనీ త్రోగా కొన్నప్పుడు అతనికి ఒక 400 క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు సంతోషపడతాడా లేదా? మీ ఫ్రెండ్గా నేను ఒక ఇన్సూరెన్స్ చేసుకున్నా, అదే ఇన్సూరెన్స్ మీరు నెక్స్ట్ మనీ త్రోగా చేయడం ద్వారా మీకు డబ్బులు వచ్చాయి, సంతోషపడతారా లేదా? మిత్రులారా, అందుకోసమే నేను చెప్తాను, ఎప్పుడైనా ఒక వ్యక్తి అర్థం చేసుకోకపోతే 90% మనదే తప్పు, మెజారిటీ మన దగ్గర ఉంది ప్రాబ్లం, బయట లేదు ప్రాబ్లం. అందుకే లర్న్, డూ, టీచ్. నేర్చుకోండి అని చెప్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇంకొక విషయం, రెండో స్టెప్ అప్గ్రేడ్ అనేది ఉందండి. అప్గ్రేడ్ అంటే ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా. అయితే ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది ఫ్రీ, మిగతా ప్రైమ్ మెంబర్షిప్ లో ఎక్స్ట్రా సర్వీసెస్ యాడ్ అవుతాయి. అది ఒక రీఛార్జ్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కావచ్చు, మర్చెంట్ కావచ్చు, బిల్లింగ్ కావచ్చు, బుకింగ్ కావచ్చు, డొమైన్ బుకింగ్ కావచ్చు, బల్క్ మెసేజ్ కావచ్చు. మిత్రులారా, ఇవన్నీ సర్వీసెస్ వాడుకోవాలనుకుంటే మాత్రమే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి. అయితే మిత్రులారా, మరి ఈ ప్రైమ్ మెంబర్షిప్ కూడా నిజంగా చెప్పాలంటే ఫ్రీ అన్నట్టే ఒక విధంగా, కాకపోతే పరోక్షంగా ఫ్రీ అన్నమాట. అయితే మిత్రులారా, మరి మార్కెట్లో మీరు చూసినట్లయితే ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ అనేది యూట్యూబ్లో ఉంది, పేటిఎంలో ఉంది, గూగుల్ పేలో ఉంది. మిత్రులారా, ఎక్కడెక్కడ మీకు సర్వీసెస్ ఉన్నాయో చాలా ప్లేస్లలో మీకు ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నాయి. అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది.
అయితే మిత్రులారా, ఈరోజు ఉదాహరణ తీసుకుంటే మీరు ప్లే స్టోర్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అమెజాన్ డౌన్లోడ్ చేసుకొని మీరు వస్తువు కొనుక్కోవచ్చు. అదే అమెజాన్లో మీరు ప్రైమ్ మెంబర్షిప్ కావచ్చు, సంవత్సరానికి 999. దీని మూలంగా మీకు కొన్ని సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ కూడా మీకు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. సంవత్సర కాలంలో కాదు, జీవితకాలం మొత్తం కోసం 1500 రూపాయలు. ఈ 1500 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ అయిపోయినట్లయితే ఇవన్నీ సర్వీసెస్ వాడుకుంటాము. ఇది కూడా మనకు ఫ్రీ. ఎందుకంటే మిత్రులారా, ఈ 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. అవి ట్రాన్సాక్షన్స్ లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. ఆ తర్వాత కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, అక్కడ కంపెనీకి ఎలాంటి లాభం లేదు కాబట్టి అక్కడ కూడా డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఇవి ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు మిత్రులారా. రివార్డ్ పాయింట్స్ కానీ డిస్కౌంట్ పాయింట్స్ కానీ లైఫ్ టైం వ్యాలిడిటీ, టెన్షనే లేదు మనకు. ఆ తర్వాత మనం ఈరోజు పని చేసినందుకు ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు కూడా క్యాష్ బ్యాక్ వచ్చే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. దీన్నే రీపర్చేజ్ అంటారు. ఆ తర్వాత సైన్అప్ చేసినందుకు, సైన్అప్ చేయించినందుకు మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి మిత్రులారా. నెక్స్ట్ మనీ కంపెనీ మాత్రమే మొట్టమొదటిసారి మన సమయానికి మన యొక్క శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. ఇకపోతే మరి ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా మనకు క్యాష్గా కన్వర్ట్ అవుతాయి చూద్దాం. అన్నిటికంటే తక్కువ రీఛార్జ్ సెక్షన్. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది మిత్రులారా. వెంటనే 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ టైం బెటర్ లక్ ఉండదు, ఇక్కడ గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్. దాని తర్వాత బుకింగ్ సెక్షన్లో 2% రివార్డ్ పాయింట్స్, 2 to 4% క్యాష్ బ్యాక్. షాపీ మిత్రులారా, మన సొంత షాపీ ఇది. ఈ షాపీ లోపల ఈరోజు కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా వస్తుంది. నమ్మకం ఉంది ఇప్పుడే రాండి, లేదా వచ్చినాక రండి. ఆల్వేజ్ మోస్ట్ వెల్కమ్. మా డోర్స్ ఎప్పుడు ఓపెనే ఉంటాయి. అయితే మిత్రులారా, ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరు లేరు ఈ కంపెనీలో. ఈ కంపెనీ ఇండియన్ కంపెనీ మిత్రులారా. B2C సిస్టంలో వారెన్ బఫెట్ కూడా పార్ట్నర్ ఉన్నాడు. పేటిఎంలో ఆలీబాబా చైనా పార్ట్నర్ ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో మీరు ఓపెన్ చేస్తే అభిషేక్ కుమార్ బర్మన్ సార్ 90%, షబ్నా మేడం, పర్వీనా మేడం 10%. వస్తున్న ప్రాఫిట్ లో 10% కంపెనీకి, 90% మనమే పార్ట్నర్స్ మిత్రులారా. ఈ నెక్స్ట్ షాపీలో కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి, డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి, క్యాష్ బెనిఫిట్ అవుతుంది, క్యాష్ బ్యాక్ అవుతుంది. ఆ తర్వాత బిల్లింగ్ సెక్షన్ లో మనకు క్యాష్ బ్యాక్ రాదు, రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు, కానీ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి మిత్రులారా. మనము చిన్న ఈ అమౌంట్కు మనకు బ్యాక్ అయిపోతుంది. ఈరోజు ఎవరైతే ప్రైమ్ మెంబర్ అయ్యారో వాళ్లకు 11:30కి మీటింగ్ ఉంది మిత్రులారా. ప్రైమ్ మెంబర్ అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా మారుతుందో స్పెషల్ క్లాస్ ఉంది ఈరోజు 11:30కి. మీకు 10 o'clock వరకు మీటింగ్ ఐడి మీ సీనియర్స్ ఇస్తారు, ఓన్లీ ప్రైమ్ మెంబర్స్ కు మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా బెనిఫిట్స్ ఏందనేది చాలా క్లియర్ గా మనం వింటాం. అక్కడ లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది మిత్రులారా, క్యాష్ బ్యాక్ ఉంది, రివార్డ్ పాయింట్స్ కూడా మనకు 1500 ఇచ్చేస్తుంది. ఇదే కాకుండా గొప్ప అవకాశం ఉంది. ఒక పెద్ద వ్యాపారంలో మనం పార్ట్నర్ అయ్యే అవకాశం మిత్రులారా. కేవలం నామమాత్రము 1770 రూపాయలతోటి మీరు ఏమైనా వ్యాపారం చేయగలరా? అర్థం చేసుకోండి. 1500 కంపెనీకి 18% GST, 270, 1770 మిత్రులారా. ఈరోజు కరోనా వచ్చిన తర్వాత భారత ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైంది, మీకు తెలుసు. పెద్దలు చెప్తా ఉన్నారు, ఈరోజు మీరు స్వదేశీ కంపెనీలు చేయండి, స్వదేశీ ప్రోడక్ట్స్ వాడండి. మిత్రులారా, మనకు నిజమైన దేశభక్తి ఉంటే ఆ పని చేయాలా. ఆ పని మనం చేస్తున్నందుకు గర్వపడాలి. నేను కూడా గర్వపడుతున్నా మిత్రులారా. 1770 రూపాయలతోటి ఈరోజు మీరు బ్రేక్ఫాస్ట్ లోపల, నాస్టా చేసే లోపల, టిఫిన్ చేసే లోపల మీరు ప్రైమ్ మెంబర్ అయిపోండి. పని చేయడానికి ట్రైనింగ్ మీకు 3 రోజులు. ప్రైమ్ మెంబర్ కోసం ట్రైనింగ్ కాదు, ఈ ఒక్క ట్రైనింగ్ చాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా. దిస్ ఈజ్ అవర్ అండర్స్టాండింగ్ మిత్రులారా. మరి దీంతో పాటు
మనకు ఒకవేళ గనక మీరు అనొచ్చు, సార్ మీరు చాలా చెప్తారు సార్, ఏమో సార్, నో ప్రాబ్లం, మీకు నష్టం లేదు మిత్రులారా, ప్రైమ్ మెంబర్ అయినందుకు మీరు ఈ యాప్ను వాడుకోండి, ఈ సర్వీసెస్ వాడుకోండి, మీ డబ్బులు మీకు బ్యాక్ అయిపోతున్నాయి. బ్యాక్ అవడమే కాదు, సంవత్సరానికి 10 నుంచి 20,000 రూపాయల పొదుపు కూడా మీరు చేసుకోవచ్చు. ఇకపోతే రెఫరల్ ప్రోగ్రామ్. రెఫరల్ అంటే ఇక్కడనే చాలా మంది భయపడతారు, ఇక్కడనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఎవరికో నెత్తిలో టోపీ పెట్టేదనో, లేకపోతే అతన్ని ఏదో బతిలాడుతున్నాను అడుక్కోవడమనో. నో, మీకున్నటువంటి వాట్సాప్ ద్వారా, వాట్సాప్ ఎంతో మంది వాడుతూ ఉన్నారు, వాళ్ళు ఎందుకు వాడుతున్నారో మనకు తెలియదు, కానీ మనం మాత్రం మనం బాగుపడదాం, ఎదుటి వాళ్ళని బాగుపరుద్దాం, మన దేశానికి బాగుపడదాం. మిత్రులారా, మీ సక్సెస్ స్టోరీ, మీరు యాప్ను యూజ్ చేయండి. యాప్ను యూజ్ చేసినప్పుడు మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నప్పుడు మీకు ఏం బెనిఫిట్ జరిగింది, దాన్ని మీరు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. నేను అదే పని చేశాను మిత్రులారా, చెప్పడం మన బాధ్యత. దీన్నే మనం రెఫరల్ ప్రోగ్రామ్ అంటాము. అమితాబ్ బచ్చన్ కూడా సినిమాలలో నటించే వ్యక్తి ఈరోజు టీవీలో రెఫర్ చేస్తా ఉన్నాడు ప్రోడక్ట్స్ గురించి. ఆయన వాడుతుండో వాడతలేడో మనకు తెలియదు, కానీ మీరు 1770 రూపాయల ధైర్యం చెయ్యండి. ఈ మధ్య తరగతి సంఖ్యలను విరగొట్టాలంటే, భార్య పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలంటే, కోరికలు చంపుకొని బ్రతకడం కాదు, ఈ భూమిపైన ఏదైనా తయారయ్యిందంటే మన సుఖం కోసము, మన సౌఖ్యం కోసం. అది కొనలేకపోవడం మన అసమర్థత, అది మన బలహీనత. మిత్రులారా, అది కొనడానికి మనం ఎవరికి అన్యాయం చేయొద్దు, మనం డబ్బు సంపాదించడానికి చీమకు కూడా అన్యాయం చేయొద్దు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రెఫరల్ ప్రోగ్రామ్ చేసిన తాలూకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ అని, ఇప్పుడు మీరు చూస్తున్న నెక్స్ట్ మనీ ఓన్లీ 5 to 10% కూడా లేదు మిత్రులారా. రోమన్ సిటీ నాట్ మేడ్ ఇన్ వన్ డే. చాలా బిగినింగ్ లో ఉన్నాం మనం, అర్థం చేసుకోండి. 1770 రూపాయలు దాచుకొని మధ్యతరగతిలో ఉందామా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఓన్లీ లైఫ్ టైంలో నో రెన్యువల్ సిస్టమ్, మళ్ళీ మనం ప్రొడక్ట్ కొనే సిస్టమ్ లేదు, యాప్ను వాడుకుంటున్నాము లైఫ్ టైం సర్వీస్ కోసం. ఆ తర్వాత మిత్రులారా, ఇక పనిచేసే విధానంలో D+S ద్వారా డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ను కనుక మీరు యూజ్ చేసుకున్నట్లయితే ఎంతో మందిని మీరు రెఫర్ చేయొచ్చు. రెఫర్ అండ్ అర్న్. మిత్రులారా, ఇక్కడ కంపెనీకి వస్తున్న 999 ప్రైమ్ మెంబర్షిప్ అమెజాన్కి ఇస్తున్నట్లే ఇక్కడ కంపెనీకి ఇస్తున్నాం మనం. సేమ్ ఆ కంపెనీ సర్వీసెస్ ఇస్తందుకు మనకు కమిట్ అయిపోయింది. ఆ తర్వాత మిత్రులారా, అందులో 20% మనకు వస్తుంది, ఎందుకంటే మనం కష్టపడ్డాం కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు రోజుకు 10 మందిని ప్రైమ్ మెంబర్ చేయండి, రోజుకు 3,000 సంపాదించండి, నెలకు 90,000 సంపాదించండి, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిలాగా. మన ఇన్కమ్ మన చేతిలో ఉంది, ఎవరి చేతిలోనో లేదు. చెయ్యాలా చెయ్యొద్దా, ఎంత చేయాలి, ఈ డబ్బులన్నీ కూడా మనము IMPS అనే విధానం ద్వారా, నెఫ్ట్ అనే విధానం ద్వారా మనం తీసేసుకుంటున్నాం మిత్రులారా. ఈ వచ్చిన ఇన్కమ్ లో నుంచి 5% TDS, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతున్నాయి. ఇది మొదటి లెవెల్ మిత్రులారా. ఇక్కడ ఎలాంటి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, ఇంతమందిని చేయాలనే రూలు లేదు. మీకు అర్థం కావడానికి మాత్రమే నేను ఇక్కడ ఒక 5 అనేది చెప్పడం జరిగింది మిత్రులారా. ఆ తర్వాత మనం చూస్తే ఈ విధంగా చేసిన పనే కాకుండా మిత్రులారా, రెఫరల్ 20%. ఆ తర్వాత కొద్దిగా మనం వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ చేయాలి? నోట్ల సహాయం కాదు మిత్రులారా, నోట్ల సహాయం కాదు, నోటి సహాయం. నోటి సహాయం. అందుకే అంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. సహాయం అంటే డబ్బు కాదు, ఇక్కడ మార్గం చూయించు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా చేసినందుకు అతనికి 20% వస్తే మనం సెకండ్ లెవెల్లో 2% వస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మిత్రులారా, మన ఇన్కమ్ అన్లిమిటెడ్ గా 10 లెవెల్స్ వరకు కూడా మనకు వస్తూనే ఉంటుంది. రిఫర్ టు రెఫర్, రెఫరల్ టు రెఫరల్. 74% 1,110 రూపాయలు వెంటనే. ఇది చాలా మందికి తెలియక అనుకుంటారు, కంపెనీలు పారిపోతాయి, డబ్బులు కలెక్ట్ చేసుకుని పారిపోతాయి. అతను అనడంలో తప్పు లేదు, కానీ అతనికి చెప్పడంలో మనది తప్పు ఉంది. అయ్యా, డబ్బులు కలెక్ట్ చేసుకున్న కంపెనీలు వారిపోయి ఉండొచ్చు, ఈ కంపెనీలో డబ్బులే లేవు, ఈ విధంగా జరుగుతుంది ట్రాన్సాక్షను అని చెప్పాలి. మనము చెప్పడానికే నేర్చుకుంటాం. లర్న్ డూ టీచ్, లర్న్ డూ టీచ్. మిత్రులారా, ఇది కంపెనీ యొక్క ఫార్ములా. దీన్నే మనం అంటాము గ్రోతింగ్ లెవెల్ ప్లాన్. గ్రోతింగ్ లెవెల్ ప్లాన్. ఇన్కమ్ తగ్గదు ఇక్కడ,
దినాభివృద్ధి ఇన్కమ్ పెరుగుతూనే ఉంటది. ఆ తర్వాత మిత్రులారా, ఇది మన ఒక ఉద్యోగం, మన వ్యాపారం అనుకొని చేసినప్పుడు, ఆ తర్వాత టీమ్ సైజ్ ఇక్కడ ఒక 5 అనేది మనం తీసుకున్నాం కాబట్టి మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, 1770 రూపాయలు అనేది ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నాయి. మరి మీరు ఒక్కసారి చూడండి, 137 కోట్ల జనాభా భారతదేశంలో ఒక 5 మందికి డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా లేదా? డెఫినెట్ గా ఉంటుంది. ఆ నేర్చుకుంది నేర్పియాలి. ఇక్కడ ఎంతో మంది, ఒక వ్యక్తి 1130 మందిని జాయిన్ చేశాడు మిత్రులారా. 1130 ఇంటూ 300 రూపాయలు. ఆయన ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ ఎంత అయిందో అర్థం చేసుకోండి ఈ కంపెనీలో. అయితే 5 మంది అనే ఫిగర్ మీలాంటి వ్యక్తి, నాలాంటి వ్యక్తి ఒకటే రోజులో చేయొచ్చు. కానీ అందరూ నీలాగా నాలాగా ఉండరు కదా. ఎన్నో రకాల అనుమానాలు, ఎన్నో రకాల అపోహలు, ఎంతో ఈగో, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. నాకు అన్ని తెలుసు, ఇంకేమి విననే వినడు ఆయన. డక్కన్ ఫుల్ టైట్ చేసేసి ప్యాక్ చేసేసిండు దాన్ని. ఇక దాన్ని సముద్రంలో పడేసినా కూడా ఒక్క సుక్క నీళ్లు పోతే ఒట్టు. ఇక అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్తాం? వదిలేసేయాలి అంతే, చెప్పడం ఏం లేదు, వదిలేయడమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కవేళ గనక ఒక నెల రోజులలో 5 మందిని తెచ్చుకుంటే 10 నెలలలో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది. మిత్రులారా, నేను మీకు చూపిస్తా 178 కోట్ల ప్రాజెక్ట్. ప్రతి వ్యక్తికి 178 కోట్లు ఉంది. బిలీవింగ్ ఈజ్ అచీవింగ్ మిత్రులారా. అయితే కొంతమందికి 178 కోట్లు కూడా సరిపోదు, ఇంకా పెద్ద ఆకలి, అంటే అవసరం వాళ్ళది అలా ఉంది. వాళ్ళ తప్పు లేదు మిత్రులారా, వాళ్ళ తప్పు లేదు. మార్కెట్కి వెళ్ళినప్పుడు మనము 1 కేజీ టమాటా తీసుకుంటాం, కొందరు 5 కేజీ టమాటా తీసుకుంటారు. అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది అనమాట. తప్పు కాదు కదా, రిక్వైర్మెంట్ తప్పు కాదు కదా. అయితే దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే, ఎలానైతే ఉద్యోగంలో జీతం చాలనప్పుడు ఇంకొక ఉద్యోగం చూసుకుంటారో, ఉద్యోగంలో జీతం బాసు పెంచితే ఇంకో ఉద్యోగం ఎందుకు చేస్తాం మనం? ఇక్కడ ఏం చేస్తారంటే, ఇంకొక కంపెనీలో చేరితే డబ్బులు వస్తాయి అనుకుంటారు. మిత్రులా, అది రాంగ్. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఒక్క వ్యక్తి అయినా సక్సెస్ అయ్యి ఉంటే మీకు చెప్పేటోండి నేను. ఒక నెట్వర్క్ కంపెనీలో చేసే వ్యక్తి, 2-3 కంపెనీలలో చేసే వ్యక్తి ఎప్పుడు కూడా డెవలప్ కాడు. ఎందుకంటే అతనే సెట్ వర్కర్ అన్నమాట. ఈ సెట్ వర్కర్స్ మన సీనియర్లలో ఉండొచ్చు, మన జూనియర్లలో కూడా ఉండొచ్చు. అందుకే నేను యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైను సెలెక్ట్ చేసుకోమని చెప్పా. లేకపోతే మన ఇన్కమ్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది, మన టీం మీద ప్రభావం పడే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. అయితే మిత్రులారా, ఒకవేళ మీరు అర్థం చేసుకోండి, ఈ సిస్టంలో 6 నెలలకు మనం 5 మందిని పని చేసినా కూడా 5 సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది. 5 years లో ఇంకేం అవసరం ఉంది చెప్పండి మిత్రులారా? లేదండి నాకు 1000 కోట్లు కావాలి. ఓకే, ఈచ్ వన్ టీచ్ 5, 178 crores అంటే రాసుకోండి, ఈచ్ వన్ టీచ్ 5. ఇప్పుడు ఏం చేస్తారు? ఈచ్ వన్ 6, ఈచ్ వన్ టీచ్ 6, ఈచ్ వన్ టీచ్ 6 అంటే 6 36, 1000 కోట్లు అయిపోతుంది మిత్రులారా. సెట్ వర్కర్స్ ఏం చేస్తారు? ఇక్కడ జాయిన్ చేస్తారు, మళ్ళీ రేపు వచ్చి ఇంకొక కంపెనీ మంచిదని చెప్తాడు, నెల అయినాక ఇంకొక కంపెనీ మంచిదని చెప్తాడు. ఇలాంటి వాళ్ళతోటే భారతదేశంలో భ్రష్టు పట్టిపోయింది నెట్వర్క్ మార్కెటింగ్. దాన్ని నెక్స్ట్ మనీ సమూలంగా దీని యొక్క పరివర్తన తీసుకొస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క డిసిషన్, డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు మిత్రులారా. మీరు 100% తీసుకుంటారా, 10% తీసుకుంటారా, 1% తీసుకుంటారా, సాగరం దగ్గరికి పోయి చెంచా వాటర్ తెచ్చుకుంటారా, మీ ఇష్టం, యాజ్ యూ విష్. మ్యాక్సిమం వరకు మ్యాక్సిమం ఇన్కమ్, నో వర్క్ నో ఇన్కమ్. మిత్రులారా, ఇతను హిమాలయాల్లోకి ఎక్కుతున్నప్పుడు చూడండి, ఒక సపోర్టింగ్ సిస్టమ్ తీసుకున్నాడు. అదే విధంగా మనకు డబ్బులు రావాలనుకున్నప్పుడు ఇండిపెండెంట్ గా కాకుండా, మొత్తం డిపెండ్ కాకుండా, ఇంటర్ డిపెండెన్సీ అర్థం చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. మొత్తము ఓన్గా చేయొద్దు, మొత్తము ఆధారపడొద్దు, బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేయాలి మిత్రులారా. ఆ విధానం ద్వారా మనము ప్రొటెక్ట్ చేసి, మీకు మేము 100% కలిసి విన్ విన్ అనే ఫార్ములా ద్వారా వర్క్ జరుగుతుంది. ఆ తర్వాత 3వ ఇన్కమ్ రీపర్చేస్, లెవెల్ క్యాష్ బ్యాక్. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరెవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా అతని క్యాష్ బ్యాక్ అతనికి ఇస్తూ, ఆ క్యాష్ బ్యాక్ లో 25% 10 levels కు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. పండుకున్న డబ్బులు వస్తాయి మిత్రులారా. మీకు పండుకున్న డబ్బులు వస్తే తెలియకపోతే జీవితాంతం పని చేయాలని చెప్తారు పెద్దలు.
ఆ సిస్టమ్ మనకు అర్థమైపోయింది. ఇప్పుడు అలా డబ్బులు వస్తూ ఉన్నాయి. చూపెడతా మీకు లైవ్లో ఎలా ఉంటుంది మిత్రులారా. ఆ తర్వాత ఇన్కమే దానికి ఉదాహరణ జియో ఫోన్. ఇది ఎలా సాధ్యమైంది? జియో ఫోన్కి ఈరోజు 2,10,00,000 రూపాయలు. ఏం చేసింది జియో ఫోన్? 38 కోట్ల మంది యూజర్స్ తయారు చేసింది కంపెనీ. కానీ ఒకటే రోజులో జియో ఫోన్ తయారు చేసిందా 38 కోట్ల మందిని? దానికి టైం పట్టిందిగా. ఇక్కడ కూడా మనం 1,00,000 మంది టీం తయారు చేస్తున్నామో టైం పడుతుంది. మంచి పనికి టైం పడుతుంది, కన్స్ట్రక్షన్ కు టైం పడుతుంది, డిస్ట్రక్షన్ కు టైం పట్టదు, కులగొట్టడానికి టైం పట్టదు. మిత్రులారా, ఈ 1,00,000 మంది టీంలో జియో ఫోన్ ఉండొచ్చు, వోడాఫోన్ ఉండొచ్చు, ఎయిర్టెల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాళ్ళు ఒక కుటుంబంలో 2 ఫోన్లు ఉన్నాయి. 200 రీఛార్జ్ అంటే 400. 400 పైన 2% అంటే 8 రూపాయలు క్యాష్ బ్యాక్. అందరికీ కలిపితే 8 లక్షల క్యాష్ బ్యాక్. అందులో నుంచి 25% అంటే 2 లక్షలు. 10 మందికి పంచడము 20,000 రూపాయలు. మిత్రులారా, ఎవరిని రీఛార్జ్ చేసుకోమనాల్సిన అవసరం లేదు. నెట్వర్క్ లో రీపర్చేజ్ అంటే 20 తారీఖు తర్వాత సీనియర్ పని చేస్తుంటాడు, పీవీబీవీలు చేసుకోమని, రైట్ లెఫ్ట్ చేసుకోమని. ఆ యొక్క టెన్షన్ కు టోటల్ సెల్యూట్ చేసేసింది నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తుండు? రీఛార్జ్ లోనే కాదు కదా క్యాష్ బ్యాక్, వేరే దగ్గర కూడా వస్తుంది కదా. దీని పొటెన్షియాలిటీ ఏంటిది? అర్థం చేసుకున్న వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడము లేదు. రెండూ వాస్తవమే. మన డ్యూటీ ఒకటే, అర్థం కానాయనకు అర్థం చేయించాలి. అయితే మిత్రులారా, కొందరికి కొంత సమయం పడుతుంది, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సత్యమేవ జయతే. మిత్రులారా, ఆ తర్వాత చూస్తే ఒక్క ఇన్సూరెన్స్ మనం ఆధారంగా చేసుకొని, లక్షలు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు మిత్రులారా. దాని తర్వాత గుడ్ న్యూస్, మన కష్టార్జితం ఏదైతే ఉందో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ మైనస్ అవుతాయి. కానీ ఈ క్యాష్ బ్యాక్ లోపల 100% మనం వాడుకోవచ్చు మిత్రులారా. దీనికి ఎలాంటి టీడీఎస్ కానీ ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ ఉండవు. అది ఒక ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్ లైన్, మెట్రో, ఫ్లైట్, హోటల్, టూర్, నెక్స్ట్ షాపింగ్, మచ్ మోర్. మిత్రులారా, 10 లెవెల్స్ తర్వాత మనకు వచ్చే ఇన్కమ్ రాయల్టీ. 4వ ఇన్కమ్ రాయల్టీ. లాయల్టీలో కూడా మిత్రులారా కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. సిల్వర్ రాయల్టీ ఫస్ట్. మిత్రులారా, సిల్వర్ అంటే ఫ్రంట్ లైన్ లో 5 మంది ప్రైమ్ మెంబర్స్, 2 నుంచి 10 వరకు ఒక్కొక్క లెవెల్లో ఒక్కరు వచ్చినా కూడా సిల్వర్ రాయల్టీ అవుతాము. రాత్రి 12 గంటల తర్వాత 1% అన్లిమిటెడ్ డెప్త్ ఇస్తుంది. మిత్రులారా, పీవీబీవీ కానీ సైడ్ లెగ్ కానీ ఏమీ లేదు. సిల్వర్ రాయల్టీ. సిల్వర్ తర్వాత మనం తెచ్చిన వాళ్ళను సిల్వర్ చేస్తే, 5 మందిని మనం సిల్వర్ చేస్తే మనము గోల్డ్ అయిపోతాం మిత్రులారా. గోల్డ్ అయిపోతే అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్ కు 1%, మనకు 1% మిత్రులారా. దాని తర్వాత డైమండ్. మనం తెచ్చిన వాళ్లే కాదు, 5 లెగ్గులలో 10 లెవెల్స్ లో ఒక్కొక్క గోల్డ్ వచ్చినా కూడా మనం డైమండ్ అయిపోతాము మిత్రులారా. అన్లిమిటెడ్ డెప్త్ 3%, సేమ్ డిఫరెన్షియల్. ఇప్పటి వరకు మాట్లాడిన 3 రాయల్టీలు మన టీముకు సంబంధించినవి అయితే, ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడే రాయల్టీ కంపెనీ మిత్రులారా చూడండి, దాన్నే మనం క్రౌన్ డైమండ్ అంటాము. క్రౌన్ డైమండ్ యొక్క గొప్పతనం ఏంటిది మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. క్రౌన్ డైమండ్ బయట కూడా ఉన్నాయి, కానీ అక్కడ సైడ్ లెగ్ బ్యాలెన్స్ చేయాలి, పీవీబీవీ చేయాలి. ఇక్కడ లేదు మిత్రులారా. నా ఎస్టిమేషన్ టైం 2 years. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. కానీ ఈ కంపెనీలో 11 నెలలకే క్రౌన్ డైమండ్ అయిన వాళ్ళు ఈ కంపెనీలో ఉన్నారు. 5 లెగ్గులలో 10 లెవెల్స్ లో ఒక్కొక్క లెగ్గులో ఒక డైమండ్ తయారు చేసే క్రౌన్ డైమండ్ మిత్రులారా. మొన్న 3 నెలల ఇన్కమ్ ఏప్రిల్, మే, జూన్ లో 9 లక్షలు వచ్చింది మిత్రులారా. ఒక్కొక్కరికి చాలదా? ఆకలి చాలదా? అర్థం చేసుకోండి, ఒక్క ఇన్కమే. అయితే మనిషికి కనిపించే నష్టం ఉంటుంది, కనిపించని నష్టం ఉంటుంది. కనిపించే నష్టం అంటే మన పర్సులో నుంచి డబ్బులు పడిపోతే కనిపించే నష్టం, బాధపడుతుంది. కానీ రావాల్సిన డబ్బులు రాకపోతే అది కూడా బాధనే కదా, అది కూడా లాసే కదా.
సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక రాయల్టీ లీడర్షిప్ రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. లీడర్ అంటే ఎవరు? ఎవరైతే తను తెచ్చిన వ్యక్తిని ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నాం మనం, ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నాం. ఆ 5 మెంబర్స్ కు హెల్ప్ చేస్తే 5×5 = 25 మిత్రులు, అతనే లీడర్. అతనికి వచ్చిన ఇన్కమ్ లో 10% మనకు వస్తుంది. మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ రోజు స్పెషల్ ఆఫర్ మీకు ఈ 5/25 లీడర్షిప్పే కాదు, 30 రోజులలో గనక మీరు ఇది పూర్తి చేస్తే గోవా ప్రోగ్రామ్ ఉంది, కంపెనీ ఖర్చులతో వెళ్ళి రావచ్చు. ఆ తర్వాత 30 రోజుల తర్వాత 90 రోజులు, ఇంకో 2 నెలలు మీరు తెచ్చినటువంటి 5 మందిని గనక మీరు గోవాకు తీసుకెళ్తే మీరు దుబాయ్కి వెళ్తారు, బాలీకి వెళ్తారు, ఇంటర్నేషనల్ టూర్స్. మిత్రులారా, 90 రోజులు చాలా కీలకమైనటువంటి సమయం నెక్స్ట్ మనీలో. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. ఎందుకు అంటే ఒకవేళ ఎవరైనా బాధపడొద్దు, నా కంపెనీలో జాయిన్ అయిన ప్రతి వ్యక్తి సంతోషపడాలనే ఉద్దేశంతో ఆహర్నిశలు పనిచేస్తున్న ఒక సిఎండి నా 32 సంవత్సరాలలో మొట్టమొదటి వ్యక్తిని చూస్తున్న మిత్రులారా, ఆహర్నిశలు పనిచేస్తా ఉన్నాడు. నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, అబద్ధం చెప్పట్లేదు, నేను చెప్పను కూడా అబద్ధం. మిత్రులారా, నాకు ఈ రోజు అందుకే నమ్మకం ఏర్పడ్డది, కంపెనీ మంచిది దొరికినప్పుడు మాత్రమే మన మనుగడ ఉంటుంది. మన సీనియర్ ఎఫెక్టివ్ అప్లైన్, గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ దొరికినప్పుడు మాత్రమే మన బ్రతుకు అనేది మార్చబడుతుంది. మిత్రులారా, మనం ఒక్కరం పని చేయడమే కాదు, ఒక కంపెనీ, ఒక మంచి సీనియర్ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ 3 కాంబినేషన్ మనకు కావాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, 90 రోజులలో ఒకవేళ ఎవరికైనా కాకపోతే టైం లిమిట్ తీసేసి 5/25, 125, 625. మిత్రులారా, ఎనీ టైం పాస్పోర్ట్ రెడీ చేసుకోమని చెప్పండి. ఎయిర్పోర్ట్ వరకు వచ్చే బాధ్యత తనది, అక్కడ నుంచి ఎంజాయ్ చేపించి తెచ్చే బాధ్యత కంపెనీ. మిత్రులారా, సపోర్ట్ అండ్ హెల్ప్ లైన్ ఒక్కసారి మనం చూస్తే కంపెనీ నుంచి చూడండి, ప్రతి ప్రైమ్ మెంబర్ కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. ఇది కూడా నథింగ్ బట్ ఫ్రీయే కదా, రివార్డ్ పాయింట్స్ మనకు యూజ్ అవుతున్నాయి కదా. కాబట్టి మిత్రులారా, ఈ రోజే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. దాని తర్వాత గోవా, దుబాయ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి పనిచేసే వాళ్లకు. తర్వాత రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఆర్టీపీ ఉంది. మిత్రులారా, ఈ రోజు నుంచి మనకు సీనియర్స్ కండక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ టైకూన్స్. 20వ తారీఖు నుంచి రాత్రి 8:30 నుంచి 10:30 వరకు కేవలం 199 రూపాయలే. లాస్ట్ టైంలో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి మిత్రులారా. లాస్ట్ టైం 500 పెట్టినా దొరకలే. కంపల్సరీగా నేను 2 సార్లు ట్రైనింగ్ తీసుకున్నా మిత్రులారా, మీరు కూడా ఒక్కసారి తీసుకోండి. 199. మెడ కింది భాగానికి మనం ఖర్చు పెట్టినాము, మెడ పై భాగానికి ఖర్చు పెడదాం మిత్రులారా. ఆ తర్వాత చూస్తే అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉదయం 7 గంటలకు నేను తెలుగులో చెప్తా ఉన్నా, వేరే వేరే లాంగ్వేజ్లలో వేరే వేరే టైమ్స్ లో ఉంటుంది, మీ సీనియర్స్ మీకు ఇస్తారు. దాని తర్వాత మిత్రులారా, నేను ఈ ఆర్థిక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేటటువంటి మూమెంట్లో నేనున్నాను, నేను పనిచేస్తా ఉన్నాను. మీరు నాతోటి చేయి కలపండి, కలిసి మనము మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన ఊరును బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం. మిత్రులారా, ప్రతిరోజు రాత్రి మీకు అప్లికేషన్ పైన నేను ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాను, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ DSSS ద్వారా. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నా మాట విని మీరు ఒకవేళ ప్రైమ్ మెంబర్ అయినప్పటికీ ఒకవేళ డౌట్ వస్తుంది, ఏమో సార్ నేను అవుతానో కాను. ఎందుకంటే గతంలో చాలా సార్లు ఫెయిల్ అయినాం కాబట్టి ఫెయిల్ అయితామేమో అని ఒకటి మన లోపల మనసు లాగుతూ ఉంటుంది. మిత్రులారా, భయపడాల్సిన అవసరం లేదు, ప్రతిసారి మనం ఫెయిల్ కాము. అయినప్పటికీ కూడా స్క్రీన్ షాట్ చేయండి. ఈ 1770 ప్రైమ్ మెంబర్ అయినందుకు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ సర్వీసెస్ వాడాల్సిందే. 16,731 ఒక కుటుంబానికి పొదుపైంది. మిత్రులారా, మీరు సంవత్సరానికి డబ్బులు మిగులితే పిల్లల ఫీజులకో, పండగకి బట్టలకో ఉపయోగపడుద్దా లేదా? కాబట్టి మిత్రులారా, ఆలస్యం అమృతం విషం. ఆలస్యం చేయకండి, అనుమాన పడకండి. కేవలం ఒక్కసారి 1770 రూపాయల ధైర్యం చేయండి మిత్రులారా. ఆ తర్వాత సైన్ అప్ చేయని వాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి, మీ సీనియర్ సహకారంతో సైన్ అప్ చేయండి. అతని యూజర్ నేమ్ చెప్పిన తర్వాత టైప్ చేసిన తర్వాత ఇలాంటి స్క్రీన్ వస్తుంది. అక్కడ మీరు ఖచ్చితంగా చూడాల్సింది పేరు కాదు, యూజర్ నేమ్, మొబైల్ నంబర్. మిత్రులారా, ఈ విధంగా మీ సీనియర్ సహకారంతో సైన్ అప్ కంప్లీట్ చేయండి.
ఫస్ట్ స్టెప్ లో అతనికి ఇచ్చారు, రెండో స్టెప్ లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్ లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్ లో యూజర్ నేమ్, ఐదో స్టెప్ లో పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో, ఆరో స్టెప్ లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సైన్ అప్ కంప్లీటెడ్. ఆ తర్వాత మిత్రులారా, ఈ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా నడుస్తుంది. గవర్నమెంట్ చెప్తుంది డిస్ట్రిబ్యూటర్షిప్ ఇవ్వాలనుకున్నప్పుడు కేవైసీ కంపల్సరీ. మీరు ఈ రోజు ఒక మొబైల్ ఫోన్ లో ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలనుకున్నా కూడా ప్రూఫ్ అడుగుతారు. బ్యాంకులో అకౌంట్ చేయాలన్నా ప్రూఫ్ అడుగుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, డాక్యుమెంట్స్ కావాలి, ఆధార్ కార్డ్ కావాలి, పాన్ కార్డ్ కావాలి మిత్రులారా, ఓటర్ కార్డ్ కావాలి, డ్రైవింగ్ లైసెన్స్, ఇవన్నీ ఉండాలి మీ దగ్గర. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక్క పాన్ కార్డ్ ఉన్నా కంపల్సరీ పాన్ కార్డ్ కావాలి. మన దగ్గర 10 నిమిషాలలో మీ ఆధార్ కార్డ్ ద్వారా మొబైల్ నెంబర్ ఉంటే 10 నిమిషాలలో పాన్ కార్డ్ వచ్చేస్తుంది ఇన్స్టెంట్ గా. పాన్ కార్డ్ ఈజ్ మస్ట్ మిత్రులారా. ఆ తర్వాత మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సారి నేను చూస్తున్నా డిజిటల్ సిస్టమ్ అంటే డిజిటలే. మీ యాప్ ఓపెన్ చేసి బెల్ ఐకాన్ పక్కన ఉన్న హెడ్ మార్క్ ఓపెన్ చేసి ఆ హెడ్ మార్క్ నొక్కగానే ప్రొఫైల్ వస్తుంది. ఆ ప్రొఫైల్లో రెఫర్డ్ బై అని ఉంటుంది, కాల్ ఉంటుంది. అక్కడ అతనికి ఫోన్ చేయొచ్చు, మీ సీనియర్కు. దాని తర్వాత మీ యొక్క నామినీ, మీ యొక్క ఏజ్, మీ యొక్క అడ్రస్, ఎడిట్ ప్రొఫైల్ నొక్కగానే అక్కడ ఓపెన్ అవుతుంది. అవన్నీ ఫీడ్ చేసి అప్డేట్ ప్రొఫైల్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, యాడ్ మనీ చేసుకోవాలి. ఎవరికి డబ్బులు ఇవ్వద్దు మీరు ఇక్కడ. మీరు మొబైల్ ద్వారా మిత్రులారా వాలెట్ ఓపెన్ చేయండి. వాలెట్ ఓపెన్ చేస్తే ఆ వాలెట్లో మీకు యాడ్ మనీ వస్తుంది. యాడ్ మనీ నొక్కగానే మీకు అక్కడ 100,1772,000 రూపాయలు యాడ్ మనీ చేసుకోవాలి. యాడ్ మనీ చేసుకున్న తర్వాత మిత్రులారా వెంటనే మీకు పేయూ మనీ వస్తుంది. ఇప్పుడైతే ఐసిఐసిఐ వచ్చింది, చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఐసిఐసిఐ చేయండి అక్కడ. ఆ తర్వాత మిత్రులారా మీరు ఏ కార్డ్ అని ఉండొచ్చు, ఏ బ్యాంక్ అని ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఐసిఐసిఐ గేట్వే అనమాట మిత్రులారా. వెంటనే మనకు గూగుల్ పే వస్తుంది, పేటిఎం వస్తుంది, ఫోన్ పే వస్తుంది, ఆన్లైన్ అకౌంట్స్ వస్తాయి. మిత్రులారా అన్నిటికంటే ఫాస్ట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా జరుగుతుంది. దాని తర్వాత హోమ్ పేజీలో ప్లస్ మార్క్ నొక్కగానే అప్గ్రేడ్ వస్తుంది. అప్గ్రేడ్ నొక్కేసేయండి. మీకు వెంటనే కంగ్రాచులేషన్స్ వస్తుంది మిత్రులారా. వెంటనే మీరు అక్కడ యాప్కు రేట్ ఇవ్వచ్చు. ఒక 5 మంది ఫ్రెండ్స్కు మీ వాట్సాప్ నుంచి పంపేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ మిత్రులారా. ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ యావత్ ప్రపంచం యొక్క ఆర్థిక అభివృద్ధి డైరెక్ట్ సెల్లింగ్ మీద గుర్తించి 2016 సంవత్సరంలో భారత ప్రభుత్వం దీనికి గైడ్లైన్స్ తయారు చేసింది. కానీ అందులో మొట్టమొదటి కంపెనీ సర్వీస్ సెక్టార్. ఎవరికి నష్టం లేదు, ప్రతి వ్యక్తికి లాభం ఉందనే ఉద్దేశంతో ఇంకప్పటికి లీగల్ కంపెనీ అంటే కంపెనీ నుంచి గుర్తించకపోయినప్పటికీ ఈ కంపెనీలో చంద్రశేఖర్ సార్ తనకున్న అపారమైన అనుభవం ద్వారా ఈ కంపెనీలోకి వచ్చి ఈరోజు ఫస్ట్ డైమండ్ ఆఫ్ ద నెక్స్ట్ మనీ చంద్రశేఖర్ సార్ మన గ్రేట్ అప్లైన్, మన టీం. ఆ తర్వాత అతన్ని జూనియర్ మెకానికల్ ఇంజనీర్ సుభాష్ చందర్ సార్. సార్కు 30 lakhs రూపీస్ ప్యాకేజ్, నెలకు 2.5 లక్షల జీతం. అలాంటి వ్యక్తి ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు బిజీ. 9001 సర్వీస్ ఏవైతే ఉన్నాయో ISO 9000 సారీ అలాంటి కంపెనీస్ కు ట్రైనింగ్ ఇచ్చే ఒక ట్రైనర్ ఇతనే. నెక్స్ట్ టైకూన్స్ మిత్రులారా, మనకు రాత్రి ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి ఈసారి మన గ్రేట్ అప్లైన్. అలాంటి టీంలో మనం ఉన్నాము. ఆయన యొక్క జూనియర్ అంకిత్ కన్నా డిజిటల్ గురు. నేను ఈరోజు మీతోటి మాట్లాడుతున్నానంటే నాకు నేర్పించారు. నాకేమీ తెలియదు మిత్రులారా, నాకు నేర్పించింది అతనే. కాబట్టి ఇలాంటి ఒక యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ మన చేతిలో ఉన్నారు. నేను వాళ్ళ చేయి పట్టుకున్నాను, నా చేయి మీరు పట్టుకోండి, కలిసి మనము పని చేద్దాం మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు మీ విలువైనటువంటి సమయం ఇచ్చి ఈ ప్రోగ్రామ్ మీరు సక్సెస్ చేసినందుకు మీకు థ్యాంక్స్ మిత్రులారా. అయితే ఇప్పటి వరకు మీకు చెప్పినటువంటిది ఓన్లీ మాటలేనా చేతలా? ఒక్క సెకండ్ ఉండండి మిత్రులారా, మీరు స్క్రీన్ షాట్ చేసుకుందరు. నేను చెప్పిన విషయం మీ దృష్టికి తెస్తాను. 1 సెకండ్. ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇగో నెక్స్ట్ మనీ యాప్ అండి. నెక్స్ట్ మనీ యాప్ లోపల మీకు నేను ఎడిట్ ప్రొఫైల్ అని చెప్పాను. ఎడిట్ ప్రొఫైల్ అనేది రైట్ సైడ్ బెల్ ఐకాన్ పక్కన ఉంటుంది, హెడ్ మార్క్ అని చెప్పాను. మిత్రులారా చూడండి ఎంత సిస్టమ్ క్లియర్గా ఉంది. 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55:24 మిత్రులారా, సెకండ్కి కూడా వాల్యూ ఉంది నెక్స్ట్ మనీలో, నిమిషానికి కాదు. మా సీనియర్ నాకు ఒకటే చెప్పాడు, 9 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది.
నువ్వు ఏదైనా అడగొచ్చు. 90 రోజులు మాత్రం ఈ సిస్టమ్కి వస్తే ఫెయిల్యూర్ గారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు నేను కమిట్మెంట్గా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినా కూడా నేను హెడ్ ఫోన్ పెట్టుకొని వెళ్ళాను మిత్రులారా. ఎందుకంటే నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి నాకు. కాబట్టి నా కోసమే నేను పని చేశాను ఆ రోజు, ఈ రోజు, ఎప్పుడైనా సరే. కానీ మాకు జరిగిన మంచి మీతోటి పంచుకుంటున్నా మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మీకు ఇంకొక విషయం చెప్పాను. వెంటనే నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను. మీరు కూడా ఈ రోజు ప్రైమ్ మెంబర్ కాండి. ప్రైమ్ మెంబర్ అయిన ప్రతి వ్యక్తికి 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పాను మిత్రులారా. నేను చేసిందే చెప్తున్నాను, ఇందులో ఎలాంటి అబద్ధం లేదు. చూడండి, లైవ్ లో ప్రతి సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి వెంటనే కంపెనీ మనకు ఒక 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. చూడండి మిత్రులారా, సైన్ అప్ డేట్ 3వ తారీఖు అక్టోబర్ 2019. కానీ ప్రైమ్ మెంబర్ కూడా నేను వెంటనే అయ్యాను 1500. చూడండి, 3వ తారీఖు అక్టోబర్ 2019. ఆ తర్వాత ఆ రోజు రాత్రి మీటింగ్కి వెళ్ళిపోయా. తర్వాత అదే రోజు నెక్స్ట్ డే నుంచి 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు ప్రతి సైన్ అప్ పైన 50 రివార్డ్ పాయింట్స్ మిత్రులారా. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. వేరే ఎవరిదో కథలు కాకమ్మలు అవసరం లేదు. మనం ఏం చేసినామో మనకి ఏం జరిగింది అంతే. చూడండి ఫ్రెండ్స్, ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నారు మీరు. ఆ తర్వాత దీని మూలంగా నాకు ఏం లాభం జరిగింది అంటే 1770 మీరు ధైర్యం చేయాలి కదా. ఇప్పుడు నేను కూడా ఆ రోజు ధైర్యం చేసిన కదా. కాబట్టి టోటల్ అర్నింగ్ రిపోర్ట్స్ మిత్రులారా, ఆ యొక్క 1770 రూపాయలు నేను ఆ రోజు ధైర్యం చేసినందుకు సంవత్సరం కూడా కాలేదు ఫ్రెండ్స్, సంవత్సరం కూడా కాలేదు. 3,39,510 రూపాయలు అయినాయి. ఇంతకంటే ఎక్కువ మీ ఇన్కమ్ చేస్తా, కమాన్ నాతో చేయగలపండి. 1770 ధైర్యం చేయండి. తర్వాత యావరేజ్ ఇన్కమ్ మీరు చూడండి ఎంత ఇన్కమ్ వచ్చింది మిత్రులారా. నిన్నటి రోజు 19వ తారీఖు 3 మంత్స్ యావరేజ్ ఇన్కమ్ చూపిస్తున్నా ఫ్రెండ్స్. జూన్ 19వ తారీఖు మిత్రులారా, స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు. 3 నెలల నా యావరేజ్ ఇన్కమ్ మొత్తం టోటల్ 1,99,710 రూపాయలు. అంటే సుమారుగా 65,000 రూపాయల పైన వచ్చిందిగా. అంటే రోజు నా సత్యనారాయణ స్వామి కథ ఉదయం 1 గంట రాత్రి 1 గంట చదివినందుకు కట్నం వచ్చింది కదా. మీరు కూడా కథ చదవండి, మీకు కట్నం వస్తుంది. కాపీ పేస్ట్, లర్న్, డూ, టీచ్. ఆ తర్వాత మిత్రులారా, ఈ నెలలో ఇప్పుడు చూద్దాం, ఈ 19 రోజులలో నాకేమొచ్చింది. 19 డేస్ ఇన్కమ్. 19 డేస్ ఇన్కమ్ 48,345 రూపాయలు మిత్రులారా. చూడండి వాస్తవ సత్యం. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పా, స్క్రీన్ షాట్ అయిపోయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పా, ఎలా మనకు పండుకున్న డబ్బులు వస్తాయని ఇంకో విషయం చెప్పాను మిత్రులారా. చూడండి, ఈరోజు మీ ఎంబడే ఉన్న నేను 7:57:20 20వ తారీఖు అండి. 7:55:56, 7:48:57, 6:53. మిత్రులారా, రాత్రి 54 నిమిషాలు పండుకున్నా నేను. ఈరోజే 1 గంటకు 54 నిమిషాల 54 సెకండ్స్. ఓన్లీ 1 సెకండ్ తేడాలో ఎక్కడి నుంచి వచ్చింది నాకు? ఫ్లిప్కార్ట్లో ఎవరైతే చేశారో వాళ్ళ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఆ తర్వాత రాత్రి చూడండి, నిన్న 19వ తారీఖు ఇక చూడండి 23:28 అంటే 11:28 మిత్రులారా, ఏది చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. ఆ తర్వాత మిత్రులారా, మీకు ఇంకొక విషయం చెప్పాను నేను. 37,000 మంది టీం వచ్చిందని చెప్పాను. నిజమో అబద్ధమో మీరు చేయాలని అబద్ధం చెప్తున్నాను. ఎస్, అబద్ధాల ప్రపంచంలో బ్రతుకుతున్నాం మనం. కరెక్ట్ మిత్రులారా. ఇంకొక 40 మంది తక్కున్నారు 38,000కు, 37,960. ఇది కూడా మాకు సాయంత్రం వరకు అవుతుంది. రేపు 38,000 చూడొచ్చు మీరు. కేవలం నేను 30 మందికి మాత్రం పరిచయం చేసిన, అందులో కేవలం ఒక 11 మంది మాత్రమే నన్ను నమ్మినరు. 1770 కట్టిన, ఇంకొక 19 మంది దాచిపెట్టుకోరు వాళ్ళ డబ్బులు. నాకేమైనా నష్టం జరిగిందా? నాకేమీ నష్టం జరగలేదు. వాళ్ళు ఏడుండ్రు ఆడనే ఉండ్రు, కానీ నేను మాత్రం నా ఇన్కమ్ లైవ్ లో చూస్తారు. దాని తర్వాత మనం ఏమనుకున్నాము, 178 కోట్లు 525 ఏదైతే చార్ట్ అంటే ఈచ్ వన్ టీచ్ 5 మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ 5. ఈచ్ వన్ టీచ్ 5లో 5, 25, 125 మిత్రులారా.
స్క్రీన్ షాట్ చేసుకోవాలి మీరు. 25 బదులు 50 అయిపోయింది, రెండో లెవెల్ అయిపోయింది నాకు. మూడో లెవెల్లో 125 బదులు 127 అయింది. ఇంకా సంవత్సరం అయిందా? కాలే కదా. సంవత్సరం అనుకుందాం. 1 లెవెల్, 2 లెవెల్, 3 లెవెల్. సంవత్సరం అంటే 12 నెలలు, అంటే 4 నెలలు ఒక లెవెల్కు పట్టింది. కానీ నేను ఆ రోజు నుంచి ఈ రోజు పని చేస్తున్నా కదా. జనవరి నుంచి ప్రోగ్రామ్ అవుతుంది కదా. గాల్లే దీపం పెట్టి దేవుడాన్ని మొక్కలేదు కదా. మరి మిత్రులారా, 4 నెలలు ఒక లెవెల్ అయితే 10 లెవెల్స్కు 40 నెలలు. 40 నెలలు అంటే 3 సంవత్సరాల 4 నెలలు. కానీ మిత్రులారా, నేను 5 సంవత్సరాల ప్రాజెక్టు పెట్టుకున్నా, 178 కోట్లు. కమాన్, నా ఎంబడి రాండి, మీకు కూడా నేను డబ్బులు ఇప్పిస్తా. సిల్వర్ రాయల్టీ మిత్రులారా, సిల్వర్ రాయల్టీ చూడండి. సిల్వర్ అంటే మీకు ఏమని చెప్పాను? రాత్రి 12 గంటల తర్వాత వస్తుందని చెప్పా. సిల్వర్ యొక్క ఉద్దేశం ఏంది? ఫస్ట్ లెవెల్లో 5 మంది, తర్వాత ప్రతి లెవెల్లో చూడండి ప్రైమ్ మెంబర్లు ఒక్కొక్కరు ఉన్నా చాలు 10 లెవెల్స్ వరకు చూడండి మిత్రులారా. 10వ లెవెల్లో 462, 478, 500, వీళ్ళంతా గ్రీన్ అన్నమాట. వీళ్ళందరూ అయ్యిండ్రు కాబట్టి నాకు సిల్వర్ రాయల్టీ వస్తుంది. మరి నిజమా కాదా సార్? ఏమో, అబద్ధాల ప్రపంచంలో బ్రతుకుతున్నాం మనం. అబద్ధాలు చెప్పి ఉండొచ్చు చాలా మంది. కాబట్టి మనం అనుమాన పడతా ఉన్నాము, భయపడతా ఉన్నాము. 1770 ధైర్యం చేయండి, మీరు చెప్పేదంతా సత్యమే. ఆ తర్వాత మిత్రులారా చూడండి, రాత్రి ఇక చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి. సిల్వర్ రాయల్టీ మిత్రులారా చూడండి. 1 గంట 32 సెకండ్స్, 1 గంట 56 సెకండ్స్, 1 గంట 1 నిమిషం 10 సెకండ్స్, 1 గంట 1 నిమిషం 20 సెకండ్స్, 1 గంట 1 నిమిషం 36 సెకండ్లు, 1 గంట 1 o'clock 2 నిమిషాల 37 సెకండ్, 1 గంట 3 నిమిషాల 4 సెకండ్, 1 గంట 3 నిమిషాల 57 సెకండ్స్. ఇంకోటి ఏమని చెప్పా మీకు నేను? 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్. 15 రూపాయలలో ₹1.50 పోతే ₹13.50. సో మై డియర్ ఫ్రెండ్స్, సత్యమేవ జయతే. నేను చేసిందే చెప్తా, చెప్పిందే చేస్తా. మీరు నా ఎంబడి కలవండి, కలిసి మనం పని చేద్దాం. బ్రేక్ఫాస్ట్ లోపలనే మీరు ఈరోజు ప్రైమ్ మెంబర్ అయిపోండి. ఆ తర్వాత ఎవరైతే ప్రైమ్ మెంబర్ అయిపోతారో వాళ్ళకు స్పెషల్ క్లాస్ 11:30కు ఉంది మిత్రులారా. అది మీకు 11 o'clock వరకే మీకు మీటింగ్ ఐడి వస్తుంది మీ సీనియర్ ద్వారా. ఎవరైతే ప్రైమ్ మెంబర్ అవుతారో స్పెషల్ క్లాస్ అనమాట, సండే స్పెషల్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ సెషన్లో ఎవరు టెస్టిమోనియల్ చూపించడానికి రెడీగా ఉన్నారో సిల్వర్ అండ్ అబోవ్ ర్యాంక్ హ్యాండ్ రేజ్ చేయండి. టెస్టిమోనియల్. ఫ్రెండ్స్, మీ టెస్టిమోనియల్ చూపించడానికి ఎవరు రెడీగా ఉన్నారు హ్యాండ్ రేజ్ చేయండి. కమాండ్ డూ ఫాస్ట్. ప్రదీప్ సార్, సిల్వర్ అండ్ అబోవ్ ర్యాంక్. హలో, సిల్వర్ అండ్ అబోవ్ ర్యాంక్ టెస్టిమోనియల్. మూర్తి గారు, మూర్తి గారు, నేను కోహోస్ట్గా చేశాను, మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. సార్ మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ సార్, మీరు స్క్రీన్ షేర్ చేయండి మూర్తి గారు. ఓకే సార్. నేను ఎగ్జిట్ అయిపోయాను, మీ దగ్గర షేర్ స్క్రీన్ చేయండి. వెరీ గుడ్. ఇక్కడ నెక్స్ట్ మనీ యాప్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ మనీ యాప్లో మీరు అల్లకి రాండి, ఎడిట్ ప్రొఫైల్లోకి రాండి. ఎడిట్ ప్రొఫైల్లోకి వచ్చినాక మీ డేట్ను చూడండి, మార్కర్ తీసుకుని అక్కడ చూడండి డేట్ ఆఫ్ జాయినింగ్ కనిపిస్తుంది చూడండి. 3వ తారీఖు ఫిబ్రవరి 2020.
రాత్రి 9:04:25 సార్ ఎప్పుడు వచ్చారండి? నెక్స్ట్ మనీలోకి చాలా క్లియర్ గా ఇక్కడ ఉంది, 3వ తారీఖు ఫిబ్రవరి 2020 సార్ జాయిన్ అయ్యారు. డేట్ ఆఫ్ జాయినింగ్. నెక్స్ట్ బ్యాక్ రండి సార్. స్క్రీన్ మళ్ళీ రండి. ఇప్పుడు మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి మై టీంలోకి రండి. ఇక్కడ మై టీం అంటున్నా, సారీ, ప్లస్ మార్క్ నొక్కండి. ట్రాన్సాక్షన్స్ నొక్కండి. ట్రాన్సాక్షన్స్ నొక్కండి. ట్రాన్సాక్షన్స్ లో టోటల్ ఎర్నింగ్ తీసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, సార్ యొక్క టోటల్ ఇన్కమ్ 81,210 రూపీస్ అయింది. సార్ది యావరేజ్ 3 months ఇన్కమ్ తీసుకోండి సార్. ఈ రోజు డేట్ తీసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ బాక్స్ లో అక్కడ ఫస్ట్ లోనేమో 19th జూన్ అని తీసుకోండి. 19th జూన్ నుంచి 19th సెప్టెంబర్ వరకు. రైట్, సెర్చ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, 3 months యావరేజ్ ఇన్కమ్ 47,985, అంటే పర్ మంత్ అబోవ్ 15,000, 16,000 రూపాయలు మంత్లీ సార్ ఇన్కమ్ అండి. నెక్స్ట్ బ్యాక్ రండి సార్. దాని తర్వాత ఇక్కడ క్యాష్ బ్యాక్ రిపోర్ట్స్ చూపించండి, పండుకున్న డబ్బులు వచ్చే విధానం. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు 8:09:31 సార్కు రీఛార్జ్ వచ్చింది. 8:04:28 రీఛార్జ్ వచ్చింది. 8:03 చూడండి మిత్రులారా, ఇవన్నీ కూడా సార్కు వచ్చినటువంటి రీపర్చేస్, దీనే క్యాష్ బ్యాక్. బ్యాక్ రండి సార్. బ్యాక్ వచ్చేసేసి ఒక్కసారి మీరు దీంట్లో మై టీంలోకి రండి. రైట్, మై టీంలోకి వస్తే చూడండి ఫ్రెండ్స్, సార్ యొక్క టీం పైన మొత్తం చూడండి. టోటల్ గా సార్ ఆ రోజు ఒక్కడే, 3వ తారీఖు ఫిబ్రవరి రోజు సార్ ఒక్కడే, కానీ ఈ రోజు 6,758 మంది సారు టీం. చూడండి ఫ్రెండ్స్, ఖాళీ సారు 8 మందికి మాత్రం పరిచయం చేసిండు. ఆ 8 మందికి పరిచయం చేస్తే అందులో 5 మంది మాత్రం సార్ను నమ్మిండ్రు, అంటే 1770 ధైర్యం చేసిండ్రు. ఇంకొక 3 ధైర్యం చేయలే. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడనే ఉన్నారు మధ్య తరగతిలో. ఈ 5 మంది ద్వారా సారుకు మాత్రము 16,000 రూపాయల ఇన్కమ్ వచ్చిందంటే డైలీ అబోవ్ 500 రూపీస్. ఆ తర్వాత మీరు చూడండి, రైట్ సైడ్ కార్నర్ లో సారు సిల్వర్ అయ్యారు. మరి సిల్వర్ అయినందుకు ఇన్కమ్ వస్తుందా అని చూసినట్లయితే సార్ ఒక్కసారి మీరు బ్యాక్ రండి. సార్ అండర్ లో 5 మందిని సిల్వర్ చేస్తే సార్ గోల్డ్ అవుతారు. ఇప్పుడు దాన్ని తీసేసి వాలెట్ ఓపెన్ చేయండి సార్. ఎస్, వాలెట్ లో చూడండి, రాత్రి విషయం చూడండి. ఇప్పుడైతే ఇవన్నీ రీఛార్జ్లు అన్ని కిందికి అనండి, నైట్ ఉంటుంది చూడండి, మీకు 13 రూపాయల 50 పైసలు. ఇంకా 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 ఉందా రాయల్టీ, సిల్వర్ రాయల్టీ రాత్రి వచ్చిందా మీకు? నైట్ రాలేదు సార్ నాకు. రైట్, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, ఇది సార్ యొక్క టెస్టిమోనీ. ఇప్పుడు సార్ యొక్క పరిచయం మీకు ఇస్తాడు. నెక్స్ట్ మనీ గురించి సార్ ఎక్స్పీరియన్స్ మీతో మాట్లాడతారు. మూర్తి గారు మాట్లాడండి మీరు. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ సార్. వెల్కమ్ సార్. నేను మనీ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ మనీలో ఫిబ్రవరిలో నాకు నౌకప్పారావు గారండి, మా సీనియర్ ద్వారా నేను ఇందులో జాయిన్ అయ్యానండి. నేను ప్రజెంట్ ఇంతకు ముందు కూడా ఎల్ఐసిలో ఏజెంట్ గా చేస్తా ఉన్నాను. ఆ ఎల్ఐసిలో నేను చేసే పనిలో నాకు ఒక్కొక్క నెలలో 20,000 వస్తుంది, ఒక నెలలో 30,000 వస్తుంది, ఒక్కొక్క నెలలో 10,000 కూడా వస్తుంది. దానికి గ్యారంటీ అనేది లేదండి. ఇట్లా నేను చేసుకుంటూ వెళ్తున్నానండి. ఈ చేసుకునే క్రమంలో నాకు మా మిత్రుడు నౌకప్పారావు గారి ద్వారా ఈ అవకాశం నాకు వచ్చిందండి. నెక్స్ట్ మనీ యాప్ అనేది ఆయన ద్వారా పరిచయం చేయబడిందండి. ఆయన ద్వారా నేను తీసుకున్న తర్వాత యాప్ ని, ఆయన కూడా ఇందులో సార్ అన్నట్టుగా యాక్టివ్ గ్రోయింగ్ అప్లైనర్ కాదండి. ఆయన ఏదో పరిచయం చేశారు. తర్వాత అతని పనిలో అతను ఉన్నారు. తర్వాత నేను మొబైల్ రీఛార్జ్ చేసుకుందామని చూస్తే ఇందులో ప్రైమ్ మెంబర్షిప్ చేసుకున్న తర్వాత అమౌంట్ అయితే ఏం కనిపించలేదు. అతన్ని అడిగితే ఆయన ఏమన్నారంటే, మనకి మీటింగ్ అవుతుందండి, దీని డీటెయిల్స్ అన్ని మీరు మీటింగ్ లో చూడండి, మీకు మొబైల్ రీఛార్జ్ చేసుకున్నా, బస్ టికెట్స్ బుక్ చేసినా అమౌంట్ వస్తుందని చెప్తే నేను యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నానండి. తర్వాత నేను చారీ గారి మీటింగ్కి వచ్చేటప్పుడు, అప్పటికైతే మన మీటింగ్ లో ఒక 20 మంది ఉండేవారండి. ఫిబ్రవరిలో స్టార్టింగ్ లో ఉన్నామండి. అప్పుడు ఆ 20 మంది ఉన్నప్పుడు ఆ మీటింగ్ ద్వారా మేము ఈ నెక్స్ట్ మనీలో ఎట్లా మనం దీని ద్వారా ఎర్న్ చేసుకోవాలి, ఈ యాప్ యొక్క గొప్పతనం ఏంటనేది మాకు ఆ మీటింగ్ ద్వారా తెలిసిందండి. తెలిసిన తర్వాత నేను కూడా
రెఫరల్ మన రాజబాబు గారని వెంకట గారని మన రాజబాబు గారి ద్వారా నేను మా రాజబాబు గారికి కూడా నేను యాప్ అనేది ఆయనకి పరిచయం చేశానండి. సో దీని ద్వారా నాకు ఇప్పటి వరకు అయితే టోటల్ గా ఇంత ఇన్కమ్ తీసుకోగలిగానండి. దీంట్లో ఏంటంటే నేను కూడా ఇంతకు ముందు 2-3 మార్కెటింగ్ లో చేశానండి. దాంట్లో నాకు చాలా అమౌంట్ అనేది లాస్ అయిందండి. నేను కూడా కొంతమందిని జాయిన్ చేయడం వాళ్ళకి కూడా లాస్ అవడం జరిగిందండి. దాని తర్వాత ఈ నెక్స్ట్ మనీ యాప్ చూస్తే దానికి దీనికి చాలా తేడా ఉందండి. దాంట్లో రైట్ లెఫ్ట్ చేస్తే అమౌంట్ వస్తుంది, లేదంటే మీరు మినిమం 10,000 అమౌంట్ కడితే కనుక మీకు ఆ ప్రొడక్ట్ అనేది రాదు అని చెప్పేసి చాలా ఇబ్బందిగా, అంటే అంత బడ్జెట్ పెట్టాల్సి వచ్చేది. చేయడానికి ఇన్కమ్ రావాలంటే లెఫ్ట్ రైట్ చేయాలంటే చాలా కష్టం అయ్యేది. చాలా మందితో కూడా ఈ అమౌంట్ అనేది పట్టించడం జరిగిందండి. తర్వాత నెక్స్ట్ మనీలో మనకి తెలిసింది, దీంట్లో వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే కేవలం రూ. 1,770తో ఇంత గొప్ప అవకాశం ఉందనేది అప్పుడే అర్థమైందండి. సో ఇలాంటి కంపెనీ ద్వారా మనం ఎంతైనా ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేసే ఏదైతే ఎల్ఐసి కంపెనీలో చేస్తున్నానో దాని ద్వారా వచ్చే ఇన్కమ్ నేను ఎప్పటికీ కూడా నేను ఎక్కువ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోలేనని చెప్పి దీని ద్వారా మన యొక్క కళలు కూడా సాకారం చేసుకోవచ్చు అనిపించిందండి. దీని ద్వారా ఇప్పటి వరకు నా టీం అయితే టోటల్ గా 6,000 ప్లస్ ఉందండి. దీని ద్వారా ఇప్పటి వరకు 81,000 కూడా మీరు చూడడం జరిగింది. దీని ద్వారా తీసుకుంటున్నాను. ఇప్పటికీ కూడా అమౌంట్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉందండి. సో మిత్రులారా, మీరు కూడా ఇలాంటి కంపెనీని మన వేరే కంపెనీలతో పోల్చుకుంటే మీకే అర్థం అవుతుందండి. ఎంత ట్రాన్స్పరెంట్ గా కంపెనీ ఎక్కడ కూడా లేదండి. ఎవ్రీ టైం మనం ఈ రెఫరల్ చేసిన అమౌంట్ కానీ మన కింద ఉన్న టీం సభ్యులు రీఛార్జ్ చేసుకున్నా కూడా మనకి కమిషన్ వస్తుందండి. సో ఇలాంటిది మనకి వేరే కంపెనీలు ఎక్కడా లేదండి. ఎంత సర్వీస్ చేస్తూ మనకి ఇంత ఇన్కమ్ ఇస్తుందంటే ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్స్ కూడా దీంట్లో బతుకుతున్నారండి. నా యొక్క అండర్ లో కూడా చాలా మంది అన్ఎంప్లాయ్స్ దీన్ని పరిచయం చేయడం ద్వారా వాళ్ళు కూడా దీని ద్వారా ఇంట్లోనే ఉంటూ అమౌంట్ తీసుకోవడం జరుగుతుందండి. సో మనం కూడా దీన్ని తెలిసినంత వరకు మనకి తెలిసిన ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, బంధువులు కానీ మనం ఈ యాప్ ను పరిచయం చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటదండి. చాలా మందికి తెలియలేని వాళ్ళకి ఈ యాప్ గురించి తెలియదండి. మనం చెప్తేనే కానీ వాళ్ళకి తెలియదు. సో మనకు తెలిసినంత వరకు మన ఫ్రెండ్స్ అందరికీ దీన్ని చెప్పి వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటది. దాని ద్వారా మన యొక్క కళలు కూడా మనం సాకారం చేసుకున్నట్టు ఉంటదండి. ఈ యాప్ ని నాకు పరిచయం చేసిన మా మిత్రుడికి కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోలేనండి. అతనికి రుణపడి ఉంటాను. తర్వాత ఈ యాప్ ని మనం ఇంత మన ఎక్కువ ఈ యాప్ ద్వారా మనం ఈ రోజు ఎర్న్ చేస్తున్నాం అంటే మనకి చాలా నాకు గర్వకారణంగా ఉందండి. మన చారి గారు అంటూ మన ఇప్పుడు తెలుగులో ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తున్నారు కాబట్టి మనం చెప్పలేకపోయినా సరే మన ఈ యొక్క మీటింగ్ కి మన మిత్రులు తీసుకొచ్చి మీటింగ్ లో కానీ జాయిన్ చేస్తే వాళ్ళు చాలా తొందరగా అర్థం చేసుకొని ఈ యొక్క యాప్ లో చాలా వర్క్ బాగా చేసుకుంటున్నారు అనేసి నాకు బాగా అర్థమైందండి. సో మీరు కూడా మనం దీంట్లో నేర్చుకుంటూ మన ఫ్రెండ్స్ ని మీటింగ్ ద్వారా వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చెప్పి మీటింగ్ తీసుకొస్తే చాలా దీని యొక్క ఉపయోగం వాళ్ళకి కూడా తొందరగా అర్థం అవుతుందండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, ఈరోజు లైవ్ లో మీరు చూశారు. నాదే కాకుండా ఫిబ్రవరిలో వచ్చిన వ్యక్తి కూడా చూశారు. ఈ విధంగా ఒక గొప్ప సిస్టమ్ మనకు దొరికింది. కాబట్టి మీరు వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసే లోపల మీరు ప్రైమ్ మెంబర్ కాని వాళ్ళు ప్రైమ్ మెంబర్ చేసుకోండి. ఆ తర్వాత సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మాక్సిమం 11:30కి గ్రీన్ ఐడీలకు ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళకు సండే స్పెషల్ ఉందండి. కాబట్టి అందరు కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసుకోవాలని అందరం కలిసి ప్రయాణం చేద్దామని. మిత్రులారా, అందరికీ ఈరోజు గుడ్ డే.